ఓకే. చెప్పండి మేడం. మీకు ఎగ్జామ్ మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయన్నారు కదా. ఈజీ. మల్టిపుల్ చాయిస్ అన్నారండి. యా, చెప్పండి. నాకు ఫస్ట్ వీడియోలో ఫస్ట్ 6 టాబ్లెట్స్లో ఒక 2 డౌట్స్ వచ్చాయి. ఉమ్, ఒకటి ఆప్టిమల్ డైట్, ఇంకొకటి మెడిటేషన్ స్ప్లిట్ గురించి చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ స్ప్లిట్ అంటే ఇప్పుడు నా ఏజ్ ఎంత ఉంటే అంత మినిమం చేయాలి కదా రోజు మెడిటేషన్. యా. దాన్ని ఒకేసారి ఒకే స్ట్రెచ్ లో చేయలేకపోతే స్ప్లిట్ చేసుకొని చెయ్యొచ్చు అని అన్నారు. ఉమ్, అలా నేను వినలేదన్నమాట. ఒకటే స్ట్రెచ్ లో చెయ్యాలి అన్నట్టు విన్నాను. ఇదొక డౌట్. ఉమ్, ఇంకొకటొచ్చేసి ఆప్టిమల్ డైట్ అంటే హ్మ్. అది అంటే క్లియర్‌గా అర్థం కాలే కరెక్ట్‌గా. ఉమ్. ఇప్పుడు ఫస్ట్ ఆప్టిమల్ డైట్ చెప్పుకుందాం. హలో అండి, సందీప్ గారు. హలో. హలో. ఉన్నారా? ఓకే. సో ఆప్టిమల్ డైట్ అంటే ఏంటంటే, దిస్ కమ్స్ అండర్ ఏ టాబ్లెట్ కాల్డ్ సైలెన్స్. సైలెన్స్ అంటే నిశ్శబ్దం, మౌనం. హుహు. ఓకే. ఓకే. సో ఆప్టిమల్ డైట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము భోజనం చేసేటప్పుడు ఎంత తినాలో అంతే తిన్నాం అనుకోండి మనం. ఓకే. హ్మ్. దట్ ఈస్ హ్మ్. ఆప్టిమల్. సో ఇక్కడ ఆప్టిమల్ డైట్ అనేది మనం దేనికి వాడతామంటే, మౌనము అనేది కేవలము ఎక్స్టర్నల్గానే కాదు, అంటే ఎవరితో మాట్లాడకుండా అలా కాము ఉండడమే కాదు. మౌనము అంటే ఇట్ ఈస్ ఏ ఫాస్టింగ్ ఆఫ్ యువర్ మైండ్ టు. లోపల కూడా. యాహ్! లోపల కూడా. సో మనకేం చేస్తాం, జనరల్గా మనకున్న అలవాటు ఏంటంటే, అంటే మన సొసైటీ ఎప్పుడూ కూడా మల్టీ టాస్కింగ్గా ఉండాలి మనిషి అనేవాడు అనేసి మనకి ఎంకరేజ్ చేస్తుంటారు చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు మన చిన్నప్పుడు కూడా ఏదైనా ఒక సండే, హలో అండి, హాయ్ లవణ్ అండి. గారు, యా యా బాగున్నారా? యా సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆప్టిమల్ డైట్ గురించి అడిగారు స్వప్న గారు. యా యా వింటున్నానండి. యా అన్నారు కదా. యా. సో ఇప్పుడు మనకి సొసైటీ కూడా మనకి ఎలా ఎంకరేజ్ చేసింది, చిన్నప్పటి నుంచి మల్టీ టాస్కింగ్ గా ఉండడం ఎంకరేజ్ చేసింది చిన్నప్పటి నుంచి కూడా. హ్మ్. మనం స్కూల్ అంటే ఒక స్కూల్కే వెళ్ళాము, స్కూల్కి వెళ్తాము, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్స్కి వెళ్తాము, ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు మన ఏదో అల్లరి చేసేస్తాం అని చెప్పేసి వాళ్ళు భయపడిపోయి మనల్ని సంగీతంలో పెడతారు. మళ్ళీ మనల్ని ఏమో డ్యాన్స్ క్లాస్కి పంపిస్తారు. మన హ్మ్. ఆడపిల్లలం కాబట్టి ఆడపిల్లలకి కుట్లు అనేది, కళలు అనేది చేతిలో ఉండాలని కుట్లు క్లాసు పంపిస్తారు, స్టిచ్చింగ్, మిషనింగ్ ఇట్లాంటివన్నీ. మనకేంటంటే ఇంట్లో వాళ్ళే కాకుండా మన సొసైటీ, మా పాప ఇవన్నీ చేస్తుందండి అని చెప్తే బయట వాళ్ళు కూడా, అబ్బా మీ అమ్మాయి ఎంత తెలివైందండి, మీ అబ్బాయి హ్మ్. ఎంత తెలివైన వాడు, మావాడు ఉన్నాడు కదా. అంటే మనకేంటంటే మన సొసైటీ నుంచి, మన కుటుంబం నుంచి కూడా సిమిలర్ ట్రైనింగ్ ఉంటుంది మనకి, ఎప్పుడు కూడా మల్టీ టాస్కింగ్. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం ఒక పని చేస్తూ ఉంటాము, మరో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. బ్రెయిన్ అలా ట్యూన్ అయిపోతుంది మనకి. ఎగ్జాక్ట్లీ, బ్రెయిన్ అలా ట్యూన్ అయిపోతుంది మనకి. అలాగే అత్తారిళ్ళకి వెళ్తాం. అలాగే మగవాళ్ళకు కూడా, వాళ్ళకు కూడా అంతే. ఒకసారి భార్య వచ్చిందంటే వాళ్ళకు కూడా 101 థింగ్స్. అట్లాగే ఆడవాళ్ళకి కూడా ఒక పని చేస్తుంటాము, అక్కడ ఆడపడిచి ఏమనుకుంటుందో, లేదా మనం చేస్తున్న పని సరిగ్గా చేస్తున్నామో లేదో, మా తోటికోళ్ళు వెళ్ళి ఏం చెప్పుద్దో ఆవిడకి, ఆవిడ వెళ్ళి ఈవిడికి ఏం చెప్పుద్దో, ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట, నెట్వర్కింగ్ అంతా కూడా. సో అవునండి. దానికి కారణం ఏంటంటే మన ఎంటైర్ సొసైటీ వాజ్ టు ఎంకరేజింగ్ యూ లివ్ లైక్ దట్. కానీ స్పిరిచువాలిటీ ఏం చేస్తుందంటే, వీటన్నిటికీ ఇవన్నీ అని ఇందులో ఏ ఒక్కటి కూడా నీకు ప్రొడక్టివిటీని ఇచ్చేది కాదు. రైట్. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా నువ్వు ఏదో ఒక పని చేస్తుంటావే కన్సిస్టెంట్గా, అదొక్కటే నీకు ప్రొడక్టివిటీని ఇచ్చేది. మిగతాదంతా కూడా ఏంటంటే నీ భయాలు, లేకపోతే నీ సందేహాలు, లేకపోతే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేటువంటి ఆ, ఈ ఆందోళనలు, ఆ, ఇవే. చూసారు కదా, సందేహము, భయము, ఆందోళన, దానిపైన వచ్చే యాంగ్జైటీ, ఇవన్నీ కూడా ఏమిటి, ఫైనల్గా మన 40లకు 50లకు వెళ్ళిన తర్వాత యువర్ హైలీ స్ట్రెస్ఫుల్ అని చేసి మెడికల్ రిపోర్ట్ ఒకటి వస్తుంది మనకి. రైట్. సో ఇప్పుడు మనం పడిన ఈ ఆందోళన, భయము, లేకపోతే ఇవన్నీ కూడా మనకి తీసుకొచ్చేది ఫైనల్గా ఏంటంటే ఒక యాంగ్జైటీ సిండ్రోమ్ని తీసుకొస్తుంది. సో కాబట్టి ఈ ఎనర్జీస్ ఏది కూడా మనకి కానీ, మన ఆత్మకి కానీ ఫర్గా పనిచేసేవి కావు. దే ఆర్ యాక్టింగ్ ఎగెనిస్ట్ టు అవర్ సోల్. ఓకే.
ఓకే. ఒక డౌట్ అండి ఇక్కడ. అంటే మీరు అనేది ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి బుక్ వినాలనుకుంటున్నాను. ఉమ్. ఒక పక్క వంట చేసుకుంటూ నేను దాన్ని వినడం కరెక్ట్ పద్ధతా? కాదా? అంటే ఓన్లీ ఒక్క దానిపైనే ఫుల్ శ్రద్ధ పెట్టాలి అన్నట్టు కదండి ఇప్పుడు మీరు చెప్పింది? అంటే ఇప్పుడు బుక్ వినడము అనేది అది కాదు మెయిన్గా. నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక పని చేస్తూ 101 థింకింగ్ మనం ఆలోచిస్తుంటాం కదా. సో దానిని మనం కట్ ఆఫ్ చేసేయాలి. చేసేస్తేనే దాన్ని మౌనము అనే టాబ్లెట్లోకి వస్తుంది. మౌనము అంటే ఇట్స్ అ ఫాస్టింగ్ ఆఫ్ అవర్ మైండ్ టు ద ఆప్టిమల్ డైట్ ఇవ్వడము. ఆప్టిమల్ డైట్ ఇవ్వడం అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద మాత్రమే ఫోకస్ చేస్తాము. మిగతా స్క్రిప్ట్స్ అన్నిటినీ మనము వదిలేస్తాము. అది మౌనం. అంటే మౌనంగా కూర్చోవడం అంటే ఏ పని చేయకుండా మనము కాన్సన్ట్రేషన్ చేయడం అనేది కాదు, లేదా ఫోర్సుబుల్గా కూర్చోవడము, ఫోర్సుబుల్గా మౌనంగా ఉండడం కాదు. ఆప్టిమల్ డైట్ ఇవ్వడము మైండ్కి. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను ఇది ఒకటే చేస్తున్నాను. నేను ఇది ఇంటర్నల్గా. ఇంకా నేను వేరే ఏది చేయట్లేదు. మహా అయితే ఇక పక్కన నుంచి కాఫీ తీసుకొని తాగుతున్నాను. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గివింగ్ ఎనీ ఎనర్జీ టు దట్. Just simply, mechanically I'm doing it. But complete energy, complete focus I'm giving to you guys. అంటే అదే ఆప్టిమల్ డైట్ అంటే బ్రెయిన్. ఫోకస్. ఓకే. ఫోకస్ ఒక దాని మీద ఫోకస్ అని కాదు, పెట్టాలి. ఆప్టిమల్ డైట్ అంటే నేను ఏ పని చేస్తున్నానో ఆ పనికే నేను ఎనర్జీ ఇస్తున్నాను. బట్ నాట్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్. ఇది కూడా ఏంటంటే ఈ సాధన అనేది మనకు అలవాటు అయిపోయింది. ఒకసారి మీరు ఈ కోర్సు చేస్తూ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. సో మేము జనరల్గా ఏం చెప్తామంటే, మెడిటేషన్తో పాటు ప్రతిరోజు కూడా ఈ మౌనం పాటించడము, ఈ మౌనం అనే ట్యాబ్లెట్ని కూడా పాటించడం చేయమని చెప్తాం ప్రతిరోజు కూడా. అంటే ఒకేసారి అవర్స్ టుగెదర్ చేయడం కష్టము. ఎందుకంటే చిన్నప్పటి నుంచే అలవాటు లేనివి సడన్గా చేయాలంటే కష్టము. సో రోజుకి అంటే వారి మెంటల్ కెపాసిటీని బట్టి 5 మినిట్సే వీ కెన్ ఫాస్ట్ అవర్ థాట్స్ అండి. వీ కెన్ ఫాస్ట్ అవర్ మైండ్ అంటే ఫైన్. ఒకరోజు ఒక వారం అంతా 5 మినిట్స్ చేసుకోండి, రాసుకోండి. ఓకే, ఈవేళ 5 మినిట్స్, ఒక క్యాలెండర్లో ఏదో 5 మినిట్స్, 10 మినిట్స్తో స్టార్ట్ చేస్తే 10 మినిట్స్. ఒక వారం తర్వాత ఇంకా అది అలవాటు అయిపోతుంది బ్రెయిన్కి. మనం ఏది అలవాటు చేస్తే అది. నెక్స్ట్ 15 మినిట్స్ ఆర్ 12 మినిట్స్, పోనీ ఇంకొక 2 మినిట్స్ ఎక్స్ట్రా చేయండి. సో ఆ విధంగా మౌనం అనే ట్యాబ్లెట్ని కూడా ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. మెడిటేషన్తో పాటుగా 5 మినిట్స్, 7 మినిట్స్, 10 మినిట్స్, లేదా 10 మినిట్స్తో స్టార్ట్ చేసి 15 మినిట్స్ ఉండగలవంటే అది మీ యొక్క మైండ్స్. ఇప్పుడు నేను ఉన్నాను, ఇఫ్ ఎనీ టైమ్ ఐ కెన్ గో ఇన్ టు ద మౌనం. అంటే ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చేసింది నాకు. ఎనీ టైమ్ ఐ కెన్ షిఫ్ట్ మై ఎనర్జీ. సపోజ్ ఎవరో వస్తారు నా దగ్గరికి, ఆర్గ్యూ చేయడానికి వస్తారు ఊరికినే. అంటే వాళ్ళు ఏదో చిరాకులో ఉంటారు, ఒక నెగిటివ్ ఎనర్జీ అది, ఆ చిరాకు అనేది కూడా. సో మనం అందరితో ఇంటరాక్ట్ అవుతాం, తప్పదు కదా. పొద్దుటి నుంచి రాత్రి ఎవరో ఒకరితో మాట్లాడాలి. ఆఫీసుల్లోనో అక్కడో ఇక్కడో వాళ్ళ ఎనర్జీ ఏమిటి, మన ఎనర్జీ ఏంటని చూసుకోవడానికి అవ్వదు అక్కడ. ఇంటరాక్ట్. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఆ బైండింగ్ అనేది మనకి జరిగిపోతూ ఉంటుంది వాళ్ళతో మనకి. సో అప్పుడు అంటే మనము ఇవన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వీ విల్ అండర్స్టాండ్ అవతల నుంచి వచ్చే ఎనర్జీ, ఈ ఎనర్జీ మనకి సరి అనేది కాదు. ఇట్ గోస్ ఎగెనెస్ట్ అవర్ సోల్ అనే విషయం మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనం దాన్ని అడ్మిట్ చేసుకోకూడదు అనమాట. వీ డోంట్ యాక్సెప్ట్ దట్ ఎనర్జీ, బట్ యూ జస్ట్ ఇన్వాల్వ్ విత్ దట్ పర్సన్. సపోజ్ ఆ పర్సన్ వచ్చేదని అడుగుతుంటే నువ్వు సమాధానం ఇస్తావు, బట్ యూ విల్ నాట్ బైండ్. సో ఈ స్టేజ్కి రావాలి అంటే ఇప్పటి నుంచే ఈ మౌనం అనే ట్యాబ్లెట్ని పాటిస్తూ ఉండాలన్నమాట. సమ్ టైమ్స్ మనం కూడా అన్కాన్షియస్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా బైండింగ్స్ అనేవి జరిగిపోతాయి. అది వేరే. కానీ బట్ ఆల్ ది టైమ్ కాన్షియస్గా ఉండడం అనేది, మెడిటేషన్లో ఎలాగైతే మనం కాన్షియస్గా ఉంటామో, అంతర్ప్రపంచంలో ఏమి జరుగుతుందో మనం ఎలా తెలుసుకుంటూ ఉంటామో, అదే విధంగా బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కూడా మనం అదే విధంగా ఉండడం అనేది అలవాటైపోతుంది. సో ఈ అలవాట్లన్నీ మనం చేసుకోవాలంటే ఇప్పటి నుంచే ఈ 12 టాబ్లెట్స్ని మనము ఇంప్లిమెంటేషన్లో పెడుతూ ఉండాలి.
ఓకే. సో ఆప్టిమల్ డైట్ అంటే ఏంటి? నువ్వు ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించడము. నాట్ గోయింగ్ ఫర్ ద 2 or 3 స్క్రిప్ట్స్ ఇన్ యువర్ మైండ్. డైరెక్ట్గా సినిమాలు వేసుకోకూడదు. ఎందుకంటే మైండ్కి ఉండే అలవాటు ఏంటంటే నువ్వు ఏ చిన్న ఆలోచన దానికి కొంచెం ఉప్పు ఇలా అందించినా అది ఇంకా సినిమాలు వేయడం మొదలు పెడుతుంది అనమాట. ఎక్స్ట్రాపులేషన్. సో అక్కడ జరిగేది ఏదో ఇంతే ఉంటుంది, బట్ ఇట్ షోస్ మెనీ థింగ్స్. యా, అలా అవుతుంది ఇలా అవుతుంది అన్నట్టుగా. అన్నట్టుగా మనకు మనమే అలాగా చేసుకోవడం అనేది జరిగిపోతుంది. సో ఎప్పుడైతే ఒట్టిగా జరగదు కదా, దాని వెనకాతల ఎమోషన్ కూడా ఫాలో అవుతుంటుంది. దాట్ ఈస్ ద ప్రాబ్లం. ఏదో ఒక థాట్ వచ్చిందా పోయిందా అన్నట్టు ఉండదు. మన ప్రతి ఒక్క థాట్కి కూడా కావాలంటే గమనించండి. ఇప్పుడు ఒకటే థాట్, ఓకే, ఒక థాట్ని నువ్వు ఎక్స్ట్రాపులేట్ చేస్తున్నావు అనుకో, ఆ ఎక్స్ట్రాపులేట్ చేస్తున్న ప్రతిసారి కూడా అంటే ప్రతి ఆమ్, కొత్త ఆలోచనకి, యాడ్ అవుతున్న ప్రతి కొత్త ఆలోచనకి నీ శ్వాసలో డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. సపోజ్ నా మీద మీకు కోపం వచ్చింది అనుకోండి, ఏదో ఫస్ట్లోనా ఈవిడ ఇలాగే అంతే అని చెప్పేసి ఏదో అంటారు. అప్పుడు ఒక రకంగా ఉంటుంది మీ శ్వాస తీరు. ఆ తర్వాత మీ మైండ్ అక్కడితో ఆగదు, ఇంకొక ఆలోచన యాడ్ చేస్తుంది. ఏమో ఈయన లెల్లెల్లెల్ల అని చెప్పేసి యాడ్ చేస్తుంది. చేయంగానే మీ యొక్క ఎమోషనల్ తేడా వస్తుంది. ఆ ఫస్ట్ ఈవిడ ఇంతేలే అనేటువంటి ఎమోషన్ వచ్చినప్పుడు ఉన్న ఇది ఇప్పుడు ఇక్కడ రెండో ఆలోచన యాడ్ అయ్యేటడికి మరో ఎమోషన్ వస్తుంది. కొంచెం కోపం రావచ్చు, ఆ? అనేసి కోపం రావచ్చు. అక్కడ కూడా మీ శ్వాసల్లో డిఫరెన్స్ వస్తుంది. అంటే మనం గమనించాము యాక్చువల్గా. సో ఎప్పుడైతే శ్వాసలో డిఫరెన్స్ వచ్చిందో నీకు అక్కడ ఒక ఎమోషన్ యాడ్ అయిపోయింది అక్కడ. సో అట్లాగా ఏమవుతుందంటే మనకి యాడ్ అయిన ప్రతి ఆలోచనకి ఆ ఎమోషన్ కూడా ఫాలో అవుతూ ఉంటుంది. సో ఆ ఎమోషన్ ఫాలో అవుతుంది అంటే యువర్ ఎనర్జీ ఆల్సో ఫాలోస్ ద సేమ్. అంటే ఏంటి? అక్కడ లేనిది ఊహించుకున్నది మీ బ్రెయిన్, దానికి ఎనర్జీని ఆటోమేటిక్గా మీరు ఇచ్చేస్తున్నారు. అంటే అన్కాన్షియస్గా మీరు ఇచ్చేస్తున్నారు. యు నో దట్ అక్కడ అలా అది కేవలం అక్కడ యు నో దట్ అక్కడ అది జరగలేదు అని మీ తెలివితేటలకు తెలుస్తుంది, కానీ వీటికి తెలియదు. సో ఎప్పుడైతే అది ఎనర్జైజ్ అయిపోయిందో మీ ఆలోచనలన్నీ, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇట్ విల్ స్టార్ట్ మేనిఫెస్టింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఫామ్. అంటే ఆ ఎనర్జీ మరో ఫామ్ లాగా మారిపోతుంది అనమాట. అప్పుడు ఏదో ఒక సమయంలో అది నాకు తెలియదు, అది ఆల్రెడీ వాయుమండలంలో ఉంటుంది. అది ఆ ఎనర్జీ రిలీజ్ అయిపోయి మీరు ఏమీ విధంగా మీరు ఎక్స్ట్రాపోలేట్ చేస్తున్నారో, ఆ ఎక్స్ట్రాపోలేషన్స్ అన్నిటికీ మీరు ఎనర్జైజ్ చేశారో అదంతా కలిసి ఒక చిన్న క్లౌడ్ లాగా వాయుమండలం. ఇది నాకు తెలియదు. నేను ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలోనే ఏదో ఒక 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత గబుక్కన నేను ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను అనుకోండి, ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో, అప్పుడు ఈ క్లౌడ్ ఇట్స్ జనరేటెడ్ ఆన్ మై నేమ్, రైట్? దిస్ విల్ బైండ్ టు మీ. సో నాకు తెలియకుండానే అక్కడ సిచ్యువేషన్ మన ఇద్దరి మధ్య ఏర్పడిపోతుంది. అనుకోకుండా మీకు కాల్ చేసి నేనేదో ఆ ఎనర్జీ యొక్క లక్షణాన్ని బట్టి నాకేదో అర్థమయ్యి నేను మీకు కాల్ చేసి మీకేదో చెప్పి అప్పుడు మీరు నిజమే నేను ఈవిడ నేను ఆ రోజు అలా అనుకున్నది కరెక్టే, చూసారా ఇప్పుడు ఏం లేకుండా ఇప్పుడు కాల్ చేసి ఏదో చెప్తుంది అనేసి ఆ భ్రమ, దిస్ ఈజ్ కాల్డ్ భ్రమ. ఆ భ్రమలోకి తోసేస్తుంది అనమాట. అంటే మన ఆలోచనే మనని ఇల్యూషన్లో పెట్టేస్తుంది, అవతల వ్యక్తిని కూడా ఇల్యూషన్లోకి లాగేస్తుంది. సో దట్ వే వి ఆల్ కనెక్టెడ్ ఆల్ ది టైమ్. సో అందువల్ల మన ఆలోచనల్ని ఎప్పుడూ కూడా క్రిస్ప్గా ఉంచుకోవాలి. ఎందుకంటే మనము జనరేట్ చేసే ఎనర్జీస్ మనకి హర్ట్ చేయకూడదు, ఎదుటి వాళ్ళకు కూడా హర్ట్ చేయకూడదు. ఆల్ ది టైం ఏంటంటే మనము కలిసి ప్రయాణము చేస్తూ కలిసి ఎదిగే విధంగా ఉండాలి మన ఆలోచనలు. అంతే తప్ప మరొక విధంగా ఉంటే గనక ఇలాంటి ఇది ఉంటుంది. అలా కాకుండా ఇద్దరం కలిసి ఎదిగే విధంగా మీ ఆలోచనలు ఉన్నాయనుకోండి, నా ఆలోచనలు కూడా ఉన్నాయనుకోండి, ఇలా కలిసి ప్రయాణం చేస్తాం అన్నమాట. సో కలిసి ప్రయాణం చేయడానికి ఒక బెస్ట్ మీడియా దిస్ ల్యాండ్, ద ఎర్త్. ఇప్పుడు
అదే మన ఆత్మస్వరూపులుగా ఉన్నాం అనుకోండి, అంటే మనకి జన్మ రాలేదు, బాడీ లేదు, దేహం లేదు, ఏం లేదు, ఆత్మస్వరూపులుగా ఉన్నాము. సో ఆత్మస్వరూపులుగా ఉండేటప్పుడు ఏంటంటే మనం అందరం ఒక దగ్గర ఉండము. ఓకే. సో ఆత్మ యొక్క లక్షణం, ఆత్మ యొక్క అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఇంకా చాలా ముందుకెళ్తే ఇవన్నీ తెలుస్తాయి. సో ఈ ప్రస్తుతం అక్కర్లేదు, జస్ట్ ఊరినే చెప్తున్నా. ఈ ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క అట్మాస్ఫియర్, ఇప్పుడు భూమి మీద ఉండేటువంటి కాన్షియస్నెస్లో ఆత్మలు ఉండలేవు. దే హ్యావ్ టు గో అప్. ఈ భూమి మీద ఉండే కాన్షియస్నెస్, ఈ చైతన్య శక్తిలో ఉండగలిగేది ఈ శరీరముతోనే. ద మూమెంట్ ఈ శరీరం ఫాల్ అపార్ట్, ఇక ఆత్మ ఈ భూమి యొక్క కాన్షియస్నెస్లో ఉండలేదు. ఇట్ హ్యాస్ టు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్, ఆ చైతన్య శక్తిని బట్టి. సో కాబట్టి అక్కడ ఉండే అట్మాస్ఫియర్, అక్కడ ఇది అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. అలాగా అది అక్కడ ఉండే లెర్నింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో కానీ ఇక్కడికి వచ్చిన లెర్నింగ్ ఏంటంటే, మన భూమి మీద ఆత్మలు ఏంటంటే నేర్చుకోవడానికి వస్తాయి, కలిసి నేర్చుకోవడానికి, కలిసి ఎదగడానికి. ఆ కలిసి ఉండాల్సిన అవసరం లేకపోతే జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది పొరపాటు చేసే పొరపాటు ఇదే అనమాట. దే డోంట్ వాంట్ టు బీ విత్ అదర్ పర్సన్. లైక్ యూనో, అన్ని జంతువులు కలిసి ఉంటాయి, పక్షులు చూడండి, జంతువులు చూడండి, బట్ మనిషి కాదు. ఏదో ఒక పాలిటిక్స్ జరుగుతూ ఉంటుంది అనమాట, విచ్ ఈజ్ నాట్ రైట్ యాక్చువల్లీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. సో కాబట్టి ఇక్కడ మనం ఆప్టిమల్ డైట్ అంటే, చూసారు కదా, ఆలోచన అనేది ఎంత ప్రమాదం తీసుకొస్తుందో. సో ఇక్కడ అది ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. అదే ఆలోచన మన ఎదిగి కలిసి ఎదగాలి అనేటువంటి భావనతో మనం ఎటువంటి ఆలోచన చేస్తే అదే ఆ క్లౌడ్లో అక్కడ నిక్షిప్తం అవుతుంది. సో వెన్ వీ గో టు దట్ ఫ్రీక్వెన్సీ, ఆటోమేటిక్గా ఏంటంటే మనందరం కలిసే అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. సో అందుచేత ఆప్టిమల్ డైట్ అంటే ఏంటంటే, మనము ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించడం, మిగతాదంతా మైండ్ని ఖాళీగా పెట్టడం. ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి మరి అంటే, ఖాళీగా ఉండేటప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. ఇట్ 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 రషెస్ ఇన్ టు ద ఎంప్టీనెస్. సో ఆ అర్థం ఏంటంటే, ఆల్ ది టైం మన మెడిటేషన్లో కూర్చో అక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రజెంట్ మూమెంట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఆ ఒక్కటే చేస్తున్నావో, ఎప్పుడైతే నీ బ్రెయిన్లో స్పేస్ అనేది నువ్వు ఏర్పరిచావో, ఆటోమేటిక్గా కాస్మిక్ ఎనర్జీ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ప్రత్యేకంగా మెడిటేషన్కి కూర్చోవలసిన అవసరం ఉండదు, కానీ బిగినింగ్లో అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ థాట్లెస్ స్టేట్ అనేది రావాలి, ఈ మౌనము లేదా ఫాస్టింగ్ ఆఫ్ ద మైండ్ అనేది అలవాటు పడాలి. ఇవన్నీ చేయడానికి ఈ మౌనం అనే టాబ్లెట్ చాలా అవసరం అనమాట. దానికే ఆప్టిమల్ డైట్ అని మరొక మాట చెబుతారు. అది షూర్ అండి. ఇక్కడ ఇందులో ఒక మాట, అది డౌట్ అని కూడా కాదు. ఇప్పుడు ఒక సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరితో గొడవ అయింది. నిషిరా, డోంట్ మేక్ నాయిస్. ఒకరితో గొడవ అయింది అనుకోండి. ఇప్పుడు అంటే మైండ్ లో ఆ చైన్ లాగా దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ పోరాదు. పోతే అది మీరు అన్నట్టు ఎయిర్ లో అది ఉండిపోతుంది. అంటే బయటికి నువ్వు అతనికి మాటకు మాట అనకపోయినా, ఎదిరించకపోయినా తలలో అనుకుంటున్నావు కాబట్టి నీకు అది ఎయిర్ లో ఉండిపోతుంది. ఎందుకు జస్ట్ ఊరినే అనుకోవట్లేదు కదా, వెనకదల ఎమోషన్ కూడా యాడ్ అవుతుంది కదా. ఓ ఓకే. ఎమోషన్ ఎనర్జీ, అది ఎనర్జైజ్ అవుతుంది కదా ఆ ఆలోచనకి. అది ఒక పార్టికల్స్ లాగా అక్కడ ఉండిపోతుంది ఇది. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి గనక ఎమోషన్ ని ఇస్తే ఎనర్జీ యాడ్ చేసినట్టు అండి. ఎమోషన్ తో పాటు బైండ్ అయితే మనకు 7 బాడీస్ ఉంటాయి, అందులో ఎమోషనల్ బాడీ ఒకటి. ఓకే. సో ఈ అంటే నువ్వు ఆ ఒక్కొక్క బాడీని అన్ని బాడీస్ లోకి ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది మనకు, కాస్మిక్ ఎనర్జీ. ఓకే. నువ్వు ఆ ఎనర్జీని ఆయా బాడీస్ తో నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనే దాని మీద ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇదే ఎమోషన్ ఇప్పుడు మరొక వ్యక్తిని తో గొడవ అయింది, ఆ గొడవ వరకే అయ్యింది. ఆ క్షణంలో మీరు ఏదో చెప్పేశారు, ఆ క్షణంలో అదే వ్యక్తి ఏదో నేను మిమ్మల్ని అనేశారు. ఓకే, కొంచెం బాధపడ్డారు. ఓకే, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్, ఇంకా ఆ తర్వాత ఇంకా అలాగ రోజుల తరబడి మీరు ఆ బాధాకరమైన ఇన్సిడెంట్కి మీరు బైండ్ అయిపోయారు అంటే
బైండింగ్ అనేది ఉండకూడదు. ఆటోమేటిక్గా ఏమంటే అది ఏమైనా ఎనర్జైజ్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. ఆ బాధ బాధపడ్డారు కదా, ఆ వ్యక్తి ఎవరో ఏదో మాట అంటే ఆ బాధకు మీరు ఎనర్జైజ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే దానికి బైండ్ అయిపోవడం, బాధపడుతూ ఉండడం, దాన్ని మళ్ళీ 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 తరుచుకోవడము, అంటే యు ఆర్ ఎనర్జైజింగ్ ఎమోషనల్లీ. సో ఎప్పుడైతే ఎనర్జైజ్ చేస్తూ ఉన్నారో ఆ థాట్కి, ఆ బాధకి, ఆ వ్యక్తి మిమ్మల్ని ఎక్కడ కలిసినా, ఎప్పుడు కలిసినా, ఓ 10 ఏళ్ళ తర్వాత కలిసినా కూడా అదే విధంగా మిమ్మల్ని మళ్ళీ బాధిస్తాడు. అదేంటండి, ఇదేదో నా మనసులో జరుగుతున్నది, నా మైండ్లో జరుగుతున్నది, ఇది నా ఇది కదా, అతను మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను ఎందుకు బాధిస్తాడు అని మీరు అడగవచ్చు. ఎందుకు బాధిస్తాడంటే మీరిక్కడ డెవలప్ చేసిన ఎనర్జీ అక్కడ మీ దగ్గరే ఉండదు. అది క్లౌడ్లోకి వెళ్ళి ఫైనల్గా అతని యొక్క ఆరాతో బైండ్ అయిపోతుంది. సో 10 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా, అంటే ఆ 10 సంవత్సరాలు కూడా మీరు ఎలాగైతే ఎనర్జైజ్ చేశారో ఆ ఎనర్జీ అతని ఆరాతో బైండ్ అయిపోయి అతనిలో వెళ్ళిపోయి ఉండిపోతుంది. సో ఎప్పుడు మిమ్మల్ని మీరు గుర్తుకొచ్చినా కూడా ఆ వ్యక్తి మీ యందు అదే టైప్ ఆఫ్ ద్వేషంతో ఉంటాడు. So when he sees you after 10 years or 15 years, and he will give the same output. అప్పుడు ఇన్సిడెంట్, ఇది ఆ కోపము లేకపోతే అదే చూపించడం జరుగుతుంది. ఎందుకు? మీరు ఆ ఇన్సిడెంట్ని అక్కడే వదిలేయకుండా ఫ్రెష్గా మీరు ఎనర్జైజ్ చేస్తూనే ఉన్నారు. సో ఆ వ్యక్తి ఆ 10 సంవత్సరాలు మీ ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయినా కూడా ఆ 10 సంవత్సరాలు కూడా మీరు ఎప్పటికప్పుడు నీళ్లు జల్లి ఆ మొక్కను పెంచుతున్నారే, ఆ మొక్క యొక్క పరిమళము, ఆ పువ్వు యొక్క పరిమళము అతను ఎలా ఎనర్జైజ్ చేస్తూనే ఉంది. సో ఎప్పుడో 10-15 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత కూడా అప్పుడు మళ్ళీ మీరే అనుకుంటారు, ఓ దిస్ ఫెలో నెవర్ చేంజ్. వాళ్ళ 10 ఏళ్ల క్రితం నాతో ఎలాగైతే ఉన్నాడో ఇంత జరిగిపోయింది లైఫ్ అంతా, బట్ స్టిల్ వాడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు నా యందు అనేటువంటి భావనలోకి మీరు వెళ్ళిపోతారు. కానీ ఈ మధ్యలో జరిగింది ఏంటి అనేది మీకు తెలియదు అనమాట. అది సో ఎప్పుడూ కూడా ఇదే ఆలోచన, అదేదో కలిసి ఎదిగే ఆలోచన, లేకపోతే కలిసి ఏదో ఒక వర్క్షాప్ చేయాలి అనే ఆలోచన, లేకపోతే కలిసి ఏదో స్పిరిచువల్గా ఎక్కడో సేవ చేయాలో ఆలోచన, అదే విధంగా మీరు ఎనర్జైజ్ చేసి ఆ వ్యక్తికి ఇచ్చారనుకోండి, ఆ వ్యక్తి డెఫినెట్గా హెల్ కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ డూ ద సేమ్ థింగ్ విత్ యూ. కలిసి ప్రయాణం చేయాలనుకుంటాడు, స్పిరిచువల్ సేవకే కానీ లేకపోతే ఏదైనా ఎనీథింగ్ ఫ్రూట్ఫుల్. సో మన ఏ ఆలోచనకి ఏ ఆలోచనకి ఎమోషనల్ ఎనర్జీ మనం ఇస్తామో అదే తిరిగి మేనిఫెస్ట్ అవుతుందన్నమాట. అలా జరగకుండా ఉండడానికి ఈ ట్యాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ సైలెన్స్ ఆర్ ఆప్టిమల్ డైట్ ఆర్ తెలుగులో మౌనం, ఇది ఉపయోగపడుతుంది అనమాట. అందుచేత ఇది చాలా ఇంపార్టెంట్. నేను అందుకే చెప్తున్నా, మీరు మెడిటేషన్ చేస్తూ ప్రతిరోజు ఈ మౌనం అనే ట్యాబ్లెట్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టండి. మల్టీ టాస్కింగ్ అనేది ఏంటంటే ఉద్యోగాల్లో బాసులతోటి లేకపోతే కొలీగ్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఏదో ఉపయోగపడుతుందిలేండి, అది వేరే సంగతి. దట్ ఈస్ సర్వైవల్. దిస్ ఈజ్ స్పిరిచువల్గా సర్వైవల్ వేరు, స్పిరిచువల్ అని వేరు కదా, అంతా స్పిరిచువల్ ఎనర్జీ. అక్కడ అలా ఉండబట్టే మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ మనకు లోపల ఎక్కువైపోతుంది. అవన్నీ అన్నెసెసరీ థింగ్స్ అనమాట. 5 తర్వాత ఎవరు ముఖం చూడరు. మరి 9 నుంచి 5 గంటల వరకు ఎందుకు ఆ తాపత్రయం, ఎందుకు ఆ బాధ? అంటే దిస్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఫర్ వన్ పర్సన్, ఇట్ ఈస్ టు ద ఎంటైర్ సొసైటీ. సో మనకి సొసైటీ అనేది ఆ విధంగా ఎంకరేజ్ చేసింది. ఎక్కువ మాట్లాడుతూ ఉండడము, అవతల వాళ్ళు అలా యాక్టివ్గా ఉండాలి అని చెప్పడము, ఇట్లాంటివన్నీ కూడా దానివల్ల ఎంతో మనకి పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. అసలు అన్నెసెసరీగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడము, విచ్ ఈస్ నాట్ నెసెసరీ. హౌ డూ యూ నో అదర్ పర్సన్ గాట్ ఇంప్రెస్డ్? డూ యూ నో? No, we just keep doing it every day, every time, with every person. But do you know that really? Did anybody tell you?
Hey, yesterday you talked so much and very nicely you try to impress me. Wah, I impressed. ఎవరైనా వచ్చి చెప్పారా? ఉండదు. అన్నెసెసరీ మన ఎనర్జీ లూజ్ చేసుకోవడమే. సో అలాంటి ఆడంబర చెప్పండి మేడం. అవును. కదా అన్ని అంతా అదే అంటున్నాను. అవన్నీ కూడా ఏంటంటే మన సొసైటీ దాన్నే చైతన్యం అని, దాన్నే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, దాన్నే ఒక టైం మేనేజ్మెంట్ అని ఇట్లా నేర్పింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ మీన్స్ యువర్ సెల్ఫ్ నీ ఆత్మ దగ్గరకు వచ్చేసరికి అవన్నీ కూడా ఇట్ యాక్ట్స్ ఎగెనెస్ట్ టు యువర్ సోల్. అందుకే మనం జబ్బులు పడిపోతుంటాం. ఎందుకు లోపల మన బాడీస్ సిక్ అయిపోతున్నాయి కాబట్టి అది బయటకు వస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఒళ్ళంతా నొప్పులు, అబ్బా తెలియకుండానే ఒంట్లో బాగాలేదండి, అసలు యాంగ్జైటీగా ఉంది, ఇంక డాక్టర్ దగ్గర పరిగెట్టడం, స్ట్రెస్ స్ట్రెయిన్ అని వాడు ఏదో చెప్తాడు, జిమ్కి వెళ్ళమంటాడు, లేకపోతే ఏదో చేయమంటాడు, లేకపోతే ఏదో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోమంటారు. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. ఓకే, ఇక్కడ ఆప్టిమల్ డైట్లోని మీరు అన్న దాంట్లో డైట్ కూడా ఇంపార్టెంట్. మనం ఎటువంటి డైట్ని తీసుకున్నాం అనేది కూడా లోపల మనకి కొన్ని కెమికల్, మనకి ఎప్పుడు కూడా రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, బయలాజికల్ రియాక్షన్స్. ఎవ్రీథింగ్, మీరు భోజనం డైజెషన్ తీసుకోండి, ఎక్స్క్రీషన్ తీసుకోండి, లేకపోతే ఈ ఊపిరి తీసుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ వైటల్ ఆర్ ఎనీ యాక్టివిటీ మన బాడీకి జరిగింది అంటే ఇట్ బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్స్ ఇన్ అవర్ బాడీ. సో ఆ రియాక్షన్స్కి మనం తీసుకునే డైట్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా సాత్విక భోజనం తీసుకోవాలి. బిర్యానీ అంటే బాగుంటుంది, బిర్యానీ నాకు ఇష్టమే, బాగుంటుంది డెఫినెట్గా. ఒకరు ప్రతిరోజు బిర్యానీ తిన్న రోజులు నాకు కూడా ఉన్నాయి. నేను కూడా అవన్నీ అండర్గో అయ్యాను ఇష్టంగా. అసలు ఎందుకు ఆ బిర్యానీ 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 హైప్ అంతే. బట్ అది నిజంగా కూర్చొని చూడండి ఏముంది అందులో, నిజంగా చెప్పండి. మామూలే అది, ఏమిటో అలా అంటే అట్లా హైప్ అనమాట. సో ఎక్కడ చూసినా బిర్యానీ హోటల్స్, బిర్యానీ ఇది ఉండంగానే అదేంటంటే ఇట్స్ ఎ బిజినెస్ మోడల్, బిజినెస్ అంటే ఇట్ ఈస్ ఎ బిజినెస్ టాక్టిక్ అనమాట. సో ఆటోమేటిక్గా ఏంటంటే నిన్ను అందులోకి లాగడము. మనకి కావాలంటే చూడండి, మనకి ఇంట్లో బజ్జీలు చేస్తే ఇష్టం ఉండదు, కానీ వాడు రోడ్డు పక్కన ధూళి దుట్ర పక్కనే వాడు ఒక బండి పెట్టి వేయించిన నూనెలోనే మళ్ళీ 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 అందులోనే ఫ్రై చేస్తూ వాడు వేసి ఇచ్చిన బజ్జీలు ఎంతో ఇష్టంగా తింటాం. ఎంత బాగుంది, ఇంట్లో ఇంత ఇంత టేస్టీగా రావండి అంటారు. వాళ్ళు అంతా కష్టపడి చేతులు ఎరగొట్టుకుని వాళ్ళు బజ్జీలు చేసినా కూడా. సో ఇదంతా కూడా ఏంటంటే హైప్. ఒక 10 మంది ఆ బండి చుట్టూ నిలబడితే ఐ థింక్ ఇక్కడ చాలా బాగా చేస్తారనుకుంటా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం. అంటే అదంతా ఒక సైకలాజికల్గా ఏంటంటే ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ ఫోర్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ బిజినెస్ టాక్టిక్స్ అలా జరుగుతూ ఉంటాయి బయట. సో మనం ఏంటంటే ఇంకా అదొక టెంప్టేషన్కి వెళ్ళిపోతాం మనం. ఆ టెంప్ట్ అయిపోయి వి ఈట్ వాట్ ఎవర్ వీ వాంటెడ్. కానీ అది మన ఆత్మకి ఎగనెస్ట్గా పనిచేస్తుందా, మన 7 బాడీస్లో ఏ బాడీకైనా ఎగనెస్ట్గా పనిచేస్తుందా, ఇది మనం చూసుకోము. ఎందుకంటే మన ఆ టైంకి అది ఇంపల్సివ్నెస్ అనమాట, ఆ టెంప్టేషన్ అనమాట. ఇట్లా చూడండి, మీరు ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి చూడండి, చాలా మట్టికి బిజినెస్ థింగ్స్ అన్నీ కూడా మన టెంప్టేషన్స్తోనే ఆడుకుంటాయి. ఇప్పుడు ఆన్లైన్ కూడా అంతే కదా, ఈ షీను ఇవన్నీ కూడా మనకు టైం ఉంటే ఒకప్పుడు షాపింగ్కి వెళ్ళేవాళ్ళం, ఏదో వారానికి ఒకసారి, లేదా నెలకు ఒకసారి, లేదా నెలకు 2 సార్లు. ఓకే, సో అప్పుడు వెళ్ళినప్పుడే మన వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏమిటో తెలిసేవి, రైట్? ఆ ప్రోడక్ట్స్ ఏంటో తెలిసేవి, ఆ ఖరీదులు ఏమిటో తెలిసేవి. ఆ ఖరీదులు కూడా ఎక్కడికి వెళ్ళినా అదే యూనిఫామ్గా ఉండేవి. అప్పుడు నువ్వు పక్క షాప్కి వెళ్ళినా అదే 3 రూపాయలు, ఇంకా వెనకాతల షాప్కి వెళ్ళినా అదే 3 రూపాయలు, లేదా మహా అయితే ఒక పావలా అటు ఇటు. కానీ ఇప్పుడేం జరుగుతుంది, మొత్తం షాపింగ్ మాల్ తీసుకొచ్చి మన ఇంటి ముందు పెడుతున్నారు యాప్స్ రూపంలో. నవ్ యు నో ద ప్రోడక్ట్. టీము, షీన్, వాల్మార్ట్, వాట్ ఈస్ ఇట్, కోల్స్, నేమ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద నేమ్ ఆఫ్ యాప్స్. మీ ఇంట్లోనే ఉంటున్నాయి షాపులన్నీ కూడాను. ఆ యాప్లోకి వెళ్ళడము, టగడగా చూసుకోవడము,
అవన్నీ కూడా అవుట్లెట్స్లో ఉన్నవన్నీ కూడా $2కి, $3కి, $5కి అంటూ ఉంటే ఓ సింతే కదా, ఓ సింతే కదా, ఓ సింతే కదా, మళ్ళీ వాడు పెడతాడు. ఇఫ్ యూ ఆర్డర్ అప్ టు $20 దెన్ షిప్పింగ్ ఈజ్ ఫ్రీ అంటాడు. ఓ $20 వరకు చేయొచ్చులే, అప్పుడు షిప్పింగ్ ఫ్రీ అంట. అండ్ యూనో, సో అదొకటి నీ మైండ్లో ఏదైనా ఫ్రీ అనగానే వి విల్ బి వెరీ హ్యాపీ, రైట్? ఫ్రీ, ఎనీథింగ్ ఫ్రీ. బట్ అక్కడ $20 వరకు చేయాలి. అందులో ఉండే ప్రొడక్ట్స్ ఏంటి, $1, $2 అని పనికి అన్నీ కూడా ఉంటాయి. ఒకటి నీకు నచ్చింది పనికొచ్చేది ఉంటుంది. మిగతావన్నీ కూడా $20 వరకు నువ్వు ఆర్డర్ చేయాలి. కాబట్టి ఎందుకు యూ వాంటెడ్ సంథింగ్ ఫ్రీ షిప్పింగ్. కాబట్టి అనవసరమైనవన్నీ కూడా ఎందుకైనా పనికొస్తుందిలే, ఉండనీలే ఇంట్లో అనేటువంటి భావనలో పడిపోయి, అంటే ఇదంతా కూడా వాళ్ళు ఆల్రెడీ నీ మైండ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు టీము వాళ్ళు, లేకపోతే షీన్ వాళ్ళు వెళ్ళిపోయి నీ మైండ్లో ఉన్న సెల్స్ని అటు ఇటు అటు టకటక చేసేస్తూ మార్చేస్తూ మొత్తానికి నువ్వు ఆర్డర్ చేసేస్తావు. $20 అప్ టు $20 ఆర్ అప్ టు $30. ఎందుకు? ఆ ఫ్రీ అనే మాటకనమాట మనం బైండ్ అయిపోయి ఉన్నాం కాబట్టి. సో ఈ బైండింగ్ని మనం ఆపాలి. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే ఆప్టిమల్ డైట్లోకే వస్తుంది. మన ఆలోచనలు ఏ విధంగా నియంత్రించుకోవాలి. అలాగే ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ సాత్వికంగా ఉండాలి. నువ్వు సాత్వికమైన ఫుడ్ తీసుకునేటప్పుడు లేదా హెవీ ఫుడ్ తీసుకునేటప్పుడు తేడాలు గమనించండి, మీలో మీరే తేడాలు. యాక్టివ్గా ఉన్నామండి, యాక్టివ్గా ఉన్నామని అనుకుంటున్నారు అంతే, యాక్టివ్గా ఉండడం కాదు. యాక్టివ్నెస్తో పాటు ఆఫ్టర్ సమ్ టైం వెరీ అర్లీగానే, అంటే ఒక మహా అయితే ఓ అరగంట యాక్టివ్గా ఉన్న వెంటనే లిథార్జిక్గా అయిపోతారు. అబ్బా ఇంక నేను ఏ పని చేయలేనబ్బా, బయట నుంచి పిజ్జా ఆర్డర్ చేసేయండి పిల్లలకు కూడా అని చెప్పేస్తాం. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనర్జీ. మొత్తం ఎనర్జీని అంతా ఒక షుగర్ కనుక తింటే ఆ ఎనర్జీ అంతా ఒక్కసారి హైప్ అయిపోయి, దట్ ఈస్ నాట్ గుడ్. ఇట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్, ఈవెన్ ఫర్ ద బ్రెయిన్, ఈవెన్ ఫర్ ద బాడీ. విపరీతంగా హైప్గా ఉండి ఆ తర్వాత లిథార్జిక్గా అయిపోవడం, క్రాష్ అయిపోవడం, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అనమాట. అంటే ఏంటంటే మనము ఆప్టిమల్ డైట్ మనం తీసుకోలేదు, లేదా ఆప్టిమల్ డైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆలోచనలు కావచ్చు, లేకపోతే రియల్ ఫుడ్ కావచ్చు, మనం తీసుకోలేదు. అందువల్ల ఇలా అప్ అండ్ డౌన్ అనమాట. ఇట్ ఈస్ నాట్ గుడ్. సో అందువల్ల ఆప్టిమల్ డైట్ అంటే ఏంటంటే కాన్స్టెంట్గా లేదా కన్సిస్టెంట్గా నిన్ను ఉంచగలిగే డైట్ ఏమిటో అది తీసుకోవాలి. మెడిటేషను, మౌనము, ఫుడ్, ఈ మూడు కూడా మన శరీరము, మన ఆలోచన, మన ఇదిని ప్రశాంతంగా ఉంచే విధంగా తీసుకోవాలి. అవి ఏంటి అనేది మనకి మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ఫుడ్ చార్ట్, లేదా మన ఆలోచనల చార్ట్, లేకపోతే ఇవన్నీ కూడా. అది ఇక్కడ నాకు ఇంకొకటండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! అదే సరే గొడవయింది. నేను తనలో అట్లా అనుకుంటుంటే అది క్లౌడ్‌లో ఉండిపోతది. తర్వాత అతను కలిసినా అతని ఆరాకి అది అటాచ్ అయి ఉంటది కాబట్టి అట్లనే గొడవ పడతాడు. అవును. ఓకే. ఇప్పుడు నేను కాషియస్‌గా ఉంటా. నేను మెడిటేషన్‌లోకొచ్చా కాబట్టి నేను కాషియస్‌గా ఉంటా. నేను గొడవ అయింది. ఓకే. అపోజిట్ పర్సన్‌తో గొడవ అయింది. నేను ఇంకా అయిపాయ్. అక్కడిదే బాధపడ్డాను, అరిచాను, కోప్పడ్డాను. అక్కడి వరకే 5, 10 మినిట్స్ ఆర్ 1 డే వదిలేసాను నేను. కానీ అపోజిట్ పర్సన్ అట్లే పట్టుకుంటే అది నాకు ఎఫెక్ట్ అయితదా? అవుతుంది. మీరు యాక్సెప్ట్ చేయకూడదు. అది కూడా మీకు అలవాటు అవుద్ది తర్వాత. ఇప్పుడు మనం ఇవన్నీ చదువుకున్నాం కాబట్టి దీనికి ఉండే లక్షణాలు ఏమిటో తెలుసు కాబట్టి యా యు ఆర్ రైట్, మనము దాన్ని ఆపేస్తాం. మనం ఎప్పుడైతే ఆపేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది అంటే, మనం ఎప్పుడైతే ఆపేస్తామో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే నీ యొక్క పాజిటివ్ ఎనర్జీ యొక్క బౌండరీ స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. ఓకే. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈవెన్ అవతల పర్సన్ నెగిటివ్ ఎనర్జీ జనరేట్ చేసినా నీ ఆరాతో బైండ్ అవ్వకూడదు. అంటే అంత అతను జనరేట్ చేసినా నాకు అవ్వకూడదు అంటే లైక్ నా స్థాయిని పెంచుకోవాలి కదండీ! అవ్వకూడదు. ఎందుకు? నీ యొక్క పాజిటివ్ బౌండరీ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు. అలా ఓకే. కాకుండా ఆ బౌండరీ గనక వీక్ అయిపోయింది అంటే అది వచ్చి మనకు బైండ్ అవుతుంది. బైండ్ అయినప్పుడు నాకు ఎలా తెలుస్తుందండి అంటే మనలో మార్పు వస్తుంది. మళ్ళీ ఆ! తిరిగి మనం ఆ ఇన్సిడెంట్‌కి కనెక్ట్ అవ్వడము, లేకపోతే ఏదో విధంగా ఒక సిచ్యువేషన్ రావడము జరుగుతూ ఉంటుంది.
దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఆహా. ఓ. సో ఎప్పుడు కూడా మన మీద మనము, దిస్ ఇస్ కాల్డ్ మనం ఎప్పుడు కూడా మన మీద మనము ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. మ్మ్. మ్మ్. సో ఆటోమేటిక్గా మనలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అవతల వాళ్ళు మనం ఏమి మన పనిలో మనం ఉన్నా, అవతల వాళ్ళు మన గురించి విపరీతంగా మాట్లాడుకుంటూ లేదా తిట్టుకుంటూ వాళ్ళ ఎమోషనల్ ఎనర్జీ ఇస్తూ ఉంటే ఆ ఎనర్జీస్ మన దగ్గరకు వస్తాయి. మనకు మనకి తెలుస్తుంది కూడా ఆ ఎనర్జీస్. అంటే ఇంకా స్పిరిచువల్గా మనం ముందుకెళ్తూ ఉంటే యూ విల్ నో హూ ఈస్ దట్ జనరేటింగ్ ఇట్. దెన్ యూ షుడ్ ఓ. నో హౌ టు స్టాప్ అండ్ వే టు స్టాప్. సో ఆ స్టేజ్కి మనం వెళ్ళాలంటే మీరు ఇప్పటి నుంచే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మౌనము, మెడిటేషను, మెడిటేషన్. మౌనము, మన ప్రజెంట్ దాని మీద ఫోకస్ చేస్తూ ఉండడము, అండ్ ఎక్కువగా ఈ కాస్మిక్ ఎనర్జీని లోనికి తీసుకోవడం. తీసుకురావడం. అలా తీసుకుంటూ ఉంటే ఆరా స్ట్రాంగ్ అవుతూ అవుతూ అవి మనకి టచ్ అవ్వవు కదండి, touch ఏం అవ్వదు. చేయలేదు. అవును. ఓ. సో ఎప్పుడైతే ఇప్పుడు ఏంటంటే మనం ఖాళీగా పెట్టుకున్నాం అనుకుని ఆటోమేటిక్గా వెళ్తుంది. మన రోజుకి మహా అయితే ఒక 1 hour మెడిటేషన్కి పెట్టగలం, బట్ నాట్ హోల్ డే, రైట్? సో మ్మ్. మనం ఎప్పుడైతే ఈ ప్రాక్టీసెస్ కూడా చేస్తూ ఉంటామో, ఒక్క మెడిటేషన్ అనేదే కాకుండా ఈ టాబ్లెట్స్ అన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, ముఖ్యంగా మౌనము, నేను ఐ ఐ గివ్ 100% ఓట్స్ టు ద మౌనం. మెడిటేషన్ నేను ఒక్కొక్కసారి నేను చేయకపోయినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఆ మౌనం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఖాళీగా ఉంచాలి ఈ కోపిడిని, ఈ బుర్రని. ఆ ఖాళీ, ఆ ఖాళీనెస్ అంటే ఆ ఎంటీనెస్లోకే ఈ ఈ ఈ క్వాంటమ్ ఎనర్జీ అనేది రష్ అప్ అవుతుంది. మ్మ్. అలా అలా అనమాట. కానీ బిగినింగ్ స్టేజ్లో ఎప్పుడు మెడిటేషన్ చేయాలి. బట్ ఐఎమ్ సేయింగ్, సో మౌనం అనేది అంత ఇంపార్టెంట్ టాబ్లెట్ అనమాట. మ్మ్. అవును. చాలా క్లియర్ గా చెప్పారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందుకే మరి ఉన్నది మెంటర్. నెక్స్ట్ ఏంటంటే మెడిటేషన్ స్ప్లిట్ ఏంటి అన్నారు మీరు. అది స్ప్లిట్. అది ఏం లేదు. అది ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడ చాలా, ఇప్పుడు ఇండియాలో పిరమిడ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పెడుతున్నారు అనుకోండి. ఇప్పుడు పౌర్ణమి మెడిటేషన్ అని అదని ఇదని వెళ్తుంటారు. అవర్స్ టుగెదర్ కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది జబ్బులు ఉన్న వాళ్ళు ఇట్లా వీళ్ళందరూ ఉంటుంటారు కదా. వాళ్ళకి ఏంటంటే లాంగ్ మెడిటేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అంటే ఏంటి, అప్పుడు వాళ్ళ ఇప్పుడు మరి మెడిటేషన్ చేస్తుంటారు కరెక్టే, బట్ ఏదో బాత్రూమ్కి వెళ్ళడము అట్లా ఏవో ఉండాల్సిన ఏర్పడుతుంది కదా. అది సహజం, అవి నేచురల్ థింగ్స్. అప్పుడు ఏంటంటే మెడిటేషన్లో నుంచి లేవచ్చు. సో లేచి వెళ్ళి పనేదో చేసుకుని కాళ్ళు కడుక్కుని వచ్చేసి మళ్ళీ మెడిటేషన్ కొనసాగించవచ్చు. ఆ సమయంలో కూడా నీ మైండ్ మాత్రము భావన రీత్యా నువ్వు దాంతోనే కనెక్ట్ అయి ఉండాలి. మధ్యలో ఇంకొకరు ఎవరితోనో కనెక్ట్ బాగున్నారా అండి అని చెప్పి ఇంకా వాళ్ళతో సోదేసుకుని ఇంకా వాళ్ళతో ఇంకా అలాగా అట్నం చట్నం ఎక్కడెక్కడ వెళ్ళిపోకుండా, సో మెడిటేషన్ నుంచి లేచాము, పనేదో చేసుకున్నాము, కాళ్ళు కొడుకుని వచ్చి మళ్ళీ కూర్చున్నాం, అంతే. సో అలాగ చిన్న చిన్న స్ప్లిట్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది సిద్ధమైంది కదా, తప్పదు. యా. అయితే ఈ చిన్న స్ప్లిట్స్ ఓకే, అంతేగాని లైక్ పొద్దున్న 10 minutes, మధ్యాహ్నం 10 minutes, రాత్రి 10 minutes చేస్తా, అది హోల్ 30 minutes అవ్వదు కదండి. నో, అది హోల్ 30 minutes అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 30 అయితే పొద్దున్న 10 minutes చేస్తా, మధ్యాహ్నం 10 minutes. నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. నో, దట్ ఈస్ నాట్ రికమెండబుల్. అది 10 minutes చేసుకోవడము అంటే ఏంటంటే 3 సార్లు చేసుకున్నట్లు లెక్క అవుతుంది, అంతే. 3 different 3 సార్లు మెడిటేషను 10 minutes ఈచ్ చేసుకున్నాము, అంతే. తప్ప 30 నిమిషాలని 3 ముక్కలు చేసుకుంటే అది మొత్తము రాదు. అదే నాకు డౌట్ ఉండే అండి ఇది. ఎందుకంటే ఇంతకుముందు మారిపోతూ ఉంటుంది కదా, నీ సీన్ మారిపోతూ ఉంటుంది. మారుతుంది. 10 నిమిషాలు పొద్దున చేసి తర్వాత స్కూల్కి వెళ్ళడం, పిల్లలతో అరవడం, మధ్యాహ్నం వస్తాం, మరో 10 నిమిషాలు చేసి భోజనం చేస్తాం, మరో 10 నిమిషాల తర్వాత ఇంకేదో పని చేస్తాం. ఓకే అండి. థ్యాంక్స్. ఇంకోటి అండి, నాకు ఈ క్లాస్ నైట్ 9 to 10:30 జాయిన్ అవుతున్నా కదండి. 2 classes నుండి అబ్జర్వ్ చేస్తున్నా విపరీతంగా ఎందుకో నిద్ర వచ్చేస్తుంది నాకు. అది ఓకే, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాయింట్. అదొకటి అండి. ఒక్కసారి అండి, కొంచెం చెప్తాను. అది ఒకటి, ఈ మధ్యలో మెడిటేషన్ లో కూర్చున్న నిద్ర వచ్చేస్తుంది.
ఇంతకు ముందు కూడా వచ్చేదా లేదా ఇంతకన్నా వచ్చేది కాదనుకుంటాను. క్లాస్లో కూడా అదే అబ్జర్వ్ చేశాను 9 to 10:30. అది ఏంటంటే ఇది సామూహికంగా, ఇప్పుడు క్లాస్ అనేది ఏంటంటే సామూహికంగా కూర్చుంటున్నారు మీరు, ఓకే, యా. అండ్ అ మాస్టర్. సో ఇది ఏమవుతుందంటే ఇక్కడ లాట్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, ఆహా. ఓకే. ఆ ఎనర్జీని అందరూ కూడా, అంటే ఇది నెగిటివ్ ఎనర్జీ కాదు, ఇది పాజిటివ్ ఎనర్జీ, ఓకే. ఈ ఎనర్జీని మనం యాక్సెప్ట్ చేయాలి, ఓకే. ఓకే. ద పాజిటివ్ ఎనర్జీ ఐ యాక్సెప్టెడ్ థరోలీ అండ్ ఫుల్లీ ద పాజిటివ్ ఎనర్జీస్ కమింగ్ ఇన్ టు మీ అనేటువంటి ఎఫర్మేషన్ మీరు ఇచ్చుకోవాలన్నమాట. ఆ మగత అనేది ఏంటంటే ఈ ఎనర్జీస్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది, మీ బ్రెయిన్ ఏమో రెసిస్ట్ చేస్తుంది, ఓకే. అక్కడ ఘర్షణ జరుగుతుంది. అక్కడ ఘర్షణ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే మీకు అది రకరకాల సిమ్టమ్స్, మీ ఇక్కడ మగత అంటారు, అది నిజమైన నిద్ర కాదు, అలా మగత వచ్చేస్తుంది అక్కడ. యా, మత్తులాగా వస్తుంది మళ్ళీ క్లాస్ అయిపోయాక మళ్ళీ అంతగా ఆ, ఏముండదు. అది మీరు యాక్సెప్ట్ చేయండి. అది అవి ఏంటంటే స్పిరిచువల్ ఎనర్జీ. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద స్పిరిచువల్ ఎనర్జీ, ద డివైన్ స్పిరిట్. ఆల్వేస్ పుట్ ఎ నేమ్ బిఫోర్ దట్ డివైన్, ఓకే. ఎనర్జీ అంటే 101 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. వీ డోంట్ వాంట్ ఆల్ దోస్ థింగ్స్. వీ వాంట్ ఓన్లీ దేవుడే మనకు కావాలి, దేవుడు 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 దేవుడు, వాడు తప్ప మనకు ఎవరు వద్దు. సో వీ వాంట్ డివైన్ ఎనర్జీ. సో స్పిరిచువల్ ఎనర్జీస్, డివైన్ స్పిరిచువల్ ఎనర్జీస్ అవి వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆ సిమ్టమ్స్ ఉంటాయి, ఉన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. ఐ యాక్సెప్టెడ్ డివైన్ స్పిరిచువల్ ఎనర్జీస్ ఇన్ టు మీ. ఎంత సింపుల్ అది, ఒక్క సెంటెన్స్ అని క్లాస్ చెప్పి. ముందు నేను ఇలా అఫర్మేషన్ ఇచ్చుకొని కూర్చోవాలి కదండి. రాసి ఉందని కాదు, మీకు అలా జరిగినప్పుడు. ఓకే. ఒక్కొక్కసారి నేను డ్రైవ్ చేస్తుంటే వస్తుంటాయి నాకు, ఎందుకంటే ఐఎమ్ ఓపెన్ టు ద నేచర్, రైట్. సో ఇఫ్ ద ఎనర్జీస్ కమింగ్ టు మీ ఆర్ డివైన్ ఎనర్జీస్, ఐ యాక్సెప్టెడ్ ఆల్వేస్ అని చెప్తాను నేను నాలో నేనే. అప్పుడు ఆటోమేటిక్గా మగతలోంచి బయటపడతాను. అంటే ఏంటంటే ఇట్ గోస్ ఇన్సైడ్ ఇన్ టు మీ. ఇఫ్ ఇట్, నేను చెప్పాను కదా అవి డివైన్ ఎనర్జీస్ అయితేనే నేను తీసుకుంటాను అని. సో నేను ఆ మగతలోంచి బయట పడ్డాను అంటే డివైన్ ఎనర్జీసే. ఓకే. యా, నెగిటివ్ ఎనర్జీస్ రావు ఇన్ జనరల్గా, ఎందుకంటే ఈ పాజిటివ్ ఎనర్జీస్ అంత బౌండరీస్ అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఇవే వస్తాయి లోపలికి, అలా అన్నమాట. అది అది జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అది. ఓకే అండి, థ్యాంక్స్ అండి. యా, ఓకే. ఎనీ క్వశ్చన్స్ అండి గౌరీ గారు, మావి గారు? గౌతమి గారు, యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ద డౌట్ నాకు కొంచెం క్లియర్ అయింది. నాకు వచ్చిన డౌట్స్ తను అడిగారు ఆల్రెడీ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను అడగాల్సింది ఏంటంటే, సింగిల్ గా మనం ఇంట్లో కూర్చుని మెడిటేషన్ చేసుకున్న దానికి, అంటే ఇప్పుడు ఆన్లైన్ కానివ్వచ్చు, లేదంటే పౌర్ణమి రోజు సామూహికంగా చేసుకుంటున్నాం, అలా చేసుకున్నప్పుడు కానీ, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ మ్యామ్? అంటే ఇప్పుడు మనం సింగిల్గా చేసుకున్నాం అనుకోండి, దాన్ని వ్యక్తిగత ధ్యానము అంటాం కదా. అంటే అర్థమే లేదు, మనకు కాస్మిక్ ఎనర్జీ మనలోకి వెళ్తుంది అప్పుడు కూడా. అది సామూహిక ధ్యానము, సామూహికంగా చేసినప్పుడు ఏంటంటే ఆ, ఎక్కువ ఎనర్జీస్ అనేవి అక్కడ బౌండరీ ఏర్పడుతుంది అనమాట, ఓకే. ఎందుకంటే అందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి మోర్ ఎనర్జీస్ మనకు అక్కడ రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ లైక్ ఏ బౌండరీ. కొంతమంది చూడండి కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రాక్టీస్ చేస్తుంటారు, అందరు చేతులు పట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీని ట్రాప్ చేస్తారనమాట ఆ విధంగా. సో ఇట్ పాస్ ఆన్ టు బాడీ టు బాడీ, బాడీ టు బాడీ, ఆర్ బాడీ ఆర్ వాట్ ఎవర్ స్పిరిచువల్ టు ఇన్ ఆల్ సోల్స్. ఇక్కడ మనము ఒకరితో ఒకరు పట్టుకోవటం లేదు. బ్యాచ్ ఇక్కడ ఇది మనదేంటే మన టెక్నిక్ ఏంటంటే ఆనాపాన సతి. మనది ఆనాపాన సతి. ఆనాపాన సతి మనం ఓన్లీ శ్వాస ద్వారానే మన ఎనర్జీస్ తీసుకుంటూ ఉంటాం. సో అందరు కలిసి చేసేటప్పుడు అందరి దగ్గరికి అదే ఎనర్జీ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ అనేది అది అలాగ మనందరిలో నుంచి అలా పాస్ అవుతూ ఉంటుంది, మన అందరిలోని
ఏది ఆ పైనుంచి వస్తున్న కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీయే కావాలని కోరుకుంటాం. ఈవెన్ దుర్మార్గుడు కూడా వాడికి పాజిటివ్ ఎనర్జీ కావాలని కోరుకుంటాడు. నాకు నెగిటివ్ ఎనర్జీ ఇవ్వరా బాబు, నేను నాశనం అయిపోతాను ఎవ్వరు అనుకోరు. సో ఎవ్రీబడి వాన్స్ పాజిటివ్ ఎనర్జీ. ఆ వచ్చిన ఎనర్జీని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది నీ మీద ఉంటుంది. నేను డివైన్ పనులకు వాడుకుంటున్నానా, మంచి పనులకు వాడుకుంటున్నానా? అదే దుర్మార్గుడైతే ఆ ఎనర్జీని దుర్మార్గ పనులకు వాడుకుంటాడు. సో విశ్వం నుంచి ఎప్పుడూ కూడా మనకు వచ్చేది మంచే వస్తుంది. మనిషి నుంచి వెళ్ళేటప్పుడే చెడుగా మారే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ప్రపంచానికి హామ్ చేసేది మానవుడే, లోకానికి హామ్ చేసేది మానవుడే. ఒకప్పుడు రాక్షసుడు ఉండేవాడు, మొత్తం బ్లేమ్ అంతా వాడి మీద పెట్టేసేవాళ్ళం. ఇంకో వాడు రాక్షసుడు, వాడు ఇలాగే చేస్తాడు, మాట్లాడితే ఇంద్రుడి మీదకి వెళ్ళిపోతాడు, అది ఇది. ఇప్పుడు వాడు లేడు. అయినా సరే ఈ థింగ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరు రాక్షసుడు? మనుషులే రాక్షసులు అయిపోయారు. సో ఎప్పుడూ కూడా మనకి విశ్వము అన్ని మంచి థింగ్సే మనకి ఇస్తూ ఉంటుంది. అది మనం తీసుకుంటూ ఉంటాము, శ్వాసిస్తూ ఉంటాము. కానీ తిరిగి మన నుంచి వెళ్ళేటప్పుడు సరైనది వెళ్ళటం లేదు. అది అందువల్ల ఈ లోకంలో ఈ వైపరీత్యాలు, మనుషుల మధ్య గొడవలు, గోలలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ జరగకుండా ఆపడానికే ఈ స్పిరిచువాలిటీ. ప్రతి వారు కూడాను ఈ నాలెడ్జ్ని పెంచుకుంటే ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. వన్ మోర్ థింగ్ అండి. మనం పడుకునే ముందు సపోజ్ ఈ రోజంతా ఏదైనా ఒక ఆలోచనలో ఉండి ఆ థాట్ ని మనం నిద్రలోకి ఆటోమేటిక్ గా నిద్రలో అదే వస్తుంది. అది మనం గెట్ రీడ్ చేసుకోవాలి అంటే నిద్ర పట్టకుండా యాక్చువల్గా డిస్టర్బెన్స్. గాట్ ఇట్. యాక్చువల్గా మనము నిద్రపోయే విధానం అది కాదు. ముందు మనం నిద్రపోయే విధానం ఎలా నిద్రపోవాలో తెలుసుకోవాలి. సో ఇక్కడ స్పిరిచువల్గా ఏం చెప్తారంటే, మనం నిద్రపోవడానికి 40 నిమిషాలు ముందు ఇక మనం ఆలోచనలన్నీ కట్టిపెట్టేసేయాలి. ఓకే. సో ఆ లాస్ట్ 40 మినిట్స్ మనకు కంప్లీట్గా అంతవరకు ఏమేమి ఆలోచించుకో, వాళ్ళతోటి వీళ్ళతోటి అరిచి చేసి ఏమి చేసినా కూడా ఇక వాటిని 40 నిమిషాల తర్వాత ఇక రాకూడదు అనమాట. సో ఏం చేయాలి? ఎంటీ అదే ఏం చేయాలి అప్పుడు అదే అంటే మరి ఆ ఎంటీ చేయడం అనేది మనకు ప్రాక్టీస్తో వస్తుంది. అలా రాని పక్షంలో బిగినింగ్లో మేమేం చెప్తామంటే మెడిటేషన్ చేయమంటాం పడుకునే ముందు. సో ఆ టెక్నిక్ అనేది ఒకటి మైండ్లో పెట్టుకుంటే దానికి అలవాటు పడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఏంటంటే కొన్ని సంవత్సరాలకి, ఒక ఫ్యూ ఇయర్స్కి, ఒక 1 year 2 yearsకి మెడిటేషన్ చేయక్కర్లా అని పడుకోవాలి అనుకోగానే మనం ఆటోమేటిక్గా ఆ ఎంటీ మోడ్లోకి వెళ్ళిపోతాం. సో మా మేము హస్బెండ్ ఉంటారు అలా వెంటనే ఇలాగ బెడ్ ఎక్కగానే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. నాకు అలా రోజు ట్రై చేస్తాను, రాదు. అవును, కొంతమంది డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళ ఆలోచన కట్ చేశారు లేదో మనకు తెలియదు. మనకు బయట కనబడేది వాళ్ళు డీప్ స్లీప్లో ఉన్నారు. Who knows? నేను చెప్పేది అంటే ఆలోచన కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు జీసస్ ఏం చెప్పారంటే, ఒకళ్ళు అడిగారు జీసస్ని, అయ్యా ఈ రాత్రి పగలు అనేది ఎందుకు ఈ రెండు? పగలంతా పని చేసుకో, రాత్రంతా పడుకో, వై నాట్ అదర్ వే రౌండ్? లేదంటే మొత్తం హోల్ డే పని చేసుకోవచ్చు కదా, హోల్ డే పడుకోవచ్చు కదా అని చెప్పేసి అడుగుతారు. అసలు ఈ రాత్రి పగలనే డిఫరెన్స్ ఎందుకు అని అడుగుతారు. అడిగితే జీసస్ ఏం చెప్పాడంటే, పగలంతా నువ్వు చేసిన వాటిని నుంచి కంప్లీట్గా బయట పడిపోవడానికి రాత్రి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్ ఈస్ ఎ న్యూ చాప్టర్ ఫర్ యూ. సో అందువల్ల రాత్రి అనేది ఇవ్వడం జరిగింది. ఇంకొక రెండవది ఏంటంటే, మనలో ఉన్న కొన్ని బయలాజికల్ రియాక్షన్స్, మన బాడీలో జరిగే బయలాజికల్ రియాక్షన్స్ కొన్ని రాత్రి మాత్రమే ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. సో వాటికి మనం కంప్లీట్గా ప్రశాంతతని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్. ఇప్పుడు చాలామంది కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది కదా. ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనేది నైట్ టైం అది ఫామ్ అవుతూ ఉంటుంది, జనరేట్ అవుతూ ఉంటుంది. నాట్ ద డే టైం కూడా ఉంటుంది కానీ తక్కువ, నైట్ టైం. సో దానికి మనకు కావాల్సింది ఏంటంటే ప్రశాంతత, కామ్గా ఉండాలి. చాలామంది కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు, నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి. వై? ఆ ట్యాబ్లెట్కి ఎందుకు ఆ లక్షణం ఉండాలి? ఎందుకంటే ఇట్స్ నీడెడ్. యూ హ్యావ్ టు స్టాప్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
నీ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ నువ్వు చేసేవన్నీ ఆపేసినప్పుడు నీ కొలెస్ట్రాల్ యొక్క జనరేషన్ చాలా బాగుంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ది. అది ఎప్పుడైతే గుడ్ కొలెస్ట్రాల్ జనరేషన్ బాగుంటుందో నీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అప్పుడు నీకు మనకి ఆ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉండవు. అందుచేత కూడా ఆ డ్రగ్కి ఆ లక్షణం, ఆ స్లీపింగ్ లక్షణం పెడతారు. ఇట్స్ అ డ్రౌజీ దట్ మేక్స్ యూ డ్రౌజీ. There is no non-drowsy cholesterol tablet because it is required for your body. You have to stop everything mentally and physically. ఫిజికల్. అప్పుడు నీకు గుడ్ కొలెస్ట్రాల్ జనరేషన్ బాగుంటుంది టు దట్ లెవెల్. ఓకే. యా, మేము టాబ్లెట్ వేసుకుంటున్నామండి అయినా సరే మా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వట్లేదండి అంటారు. ఎందుకంటే ఇందుకే నువ్వు పడుకొని కూడా నువ్వు చేస్తున్న పనులు ఇవి. సో యు ఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ స్కోప్ ఫర్ యువర్ బాడీ టు జనరేట్ గుడ్ కొలెస్ట్రాల్. అందువల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వట్లేదు వాళ్ళకి. సో కంపెనీ వాళ్ళకి తెలుసుది మరి వచ్చి అది అటువంటప్పుడు మరి ఆ ఏంటి విశ్వానికి తెలియదా ఇటు పొద్దున్నుంచి వీడు ఏం పని చేస్తుంటాడు, వీడు రాత్రి కూడా వీడు ఇలాంటి వాటిని తీసుకెళ్ళిపోతాడు. వీడు రాత్రిపూట కూడా వీడు అన్కాన్షియస్గా పడున్నప్పుడు కూడా ఇవే ఆలోచనలతో ఉంటే వీడి ఎనర్జీ అంతా అక్కడే కన్జ్యూమ్ అయిపోతుంది. మరి పొద్దున్న లేచాక మళ్ళీ వీడు ఎలా పని చేస్తాడు అని పాపం విశ్వానికి కూడా ఉంటుంది కదా. అందుకని రాత్రి పగలు అనేది ఉందని చెప్పేసి జీసస్ చెప్తారనమాట. అండ్ నీ బాడీ బయలాజికల్ అలాగే ఇప్పుడు యాస్ట్రల్ బాడీ ట్రావెల్ కూడా చేస్తూ ఉంటుంది నైట్ టైం. ఎందుకు ఎక్కడెక్కడ దానికి గాయాలు తగిలినా చేసినా చెందినా కూడా ఇట్ టేక్స్ ఎనర్జీ ఫ్రమ్ అదర్ లోకాలు. సో వీటన్నిటికీ రాత్రి అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి రాత్రిని ఎందుకంటే మనము అంటే మన సోల్కి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలు, పనులు, అవసరాలు, మన అవసరాలన్నీ కూడా యాక్చువల్ అవసరాలన్నీ కూడా తీరేవి నైట్ టైమే. మనం ఏమనుకుంటామంటే పడుకోవడమే కదా, వీడు ఊరినే పడుకుంటున్నాడా అనిపిస్తుంది. సో మన అవసరాలు తీరే టైం ఆ టైంలో మనము వేరే డిస్ట్రాక్షన్స్ పెట్టకూడదు. అందులో 40 minutes బిఫోర్ యూ గో టు స్లీప్ యూ హ్యావ్ టు ఎంప్టీ ఎవ్రీథింగ్ అనమాట. సో ఓన్లీ రెడీ ఓన్లీ పడుకోవడానికి రెడీ అవ్వాలి. ఇంకా టిక్ టాక్లు చూడడము, ఫేస్బుక్లలో చదవడము, ఇప్పుడు ఖాళీ దొరికిందిరా బాబు, ఇప్పుడు వాడు ఏం రాశాడో వీడేం రాశాడో చదువుదాం, వీడు ఏం రాసుకుంటే మనకెందుకు. సో ఇవన్నీ వదిలేయాలి. ఈ సోషల్ మీడియా కూడా ఏంటంటే మన యొక్క అటెన్షన్స్ని, మన యొక్క ఎనర్జీస్ని అవి లాగేసుకున్నందుకు వాళ్ళు ధనవంతులు అవుతున్నారు, మనం పూర్ అయిపోతున్నాం. మన ఎనర్జీస్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి, మన స్పిరిచువల్ ఎనర్జీస్. ఐఎమ్ రియల్లీ టెలింగ్, ఎస్. ఈ సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ డ్రైనింగ్ యువర్ ఎనర్జీస్. అది ఎవరికి తెలియదు, చెప్పినా కూడా ఇలా పిచ్చోళ్ళు అనుకుంటారు, కానీ బట్ దట్ ఈస్ ద ట్రూత్. ఉంటారు వాళ్ళు, డబ్బులు ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర, మన దగ్గర అవే డబ్బులు రంగరించుకుని అదే తినాలి. మన డబ్బులే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. పిచ్చిగా చూస్తారండి నిజంగా. అంటే నేను స్క్రీన్ అంతా ఎక్కువ చూడను, మెసేజెస్ ఎక్కువ చదవను, అంటే ఫ్రీక్వెంట్ గా చూసుకోను అంటే అదేంటో తేడాగా చూస్తారండి. నాకు అయ్యింది ఆ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏదైనా మెసేజెస్ కూడా పెడుతూ ఉంటా, అంటే కొందరికి ఎక్కువ పదే పదే ఫోన్ చూసి అలవాటు ఉంటది కదా, వాళ్ళు ఇమ్మీడియట్ గా రిప్లై ఇస్తుంటారు. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్ పెట్టారనుకోండి, దానికి రిప్లై అది ఇది, మనం కొంచెం లేట్ గా రిప్లై ఇస్తే అడుగుతారు కదా, ఇట్లా చెప్తే ఒకలాగా చూస్తారు. అదే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు వీఆర్ డ్రైనింగ్ అవర్ ఎనర్జీస్ అనేది తెలియదు కదా వాళ్ళకి. సో అలా అనమాట. సో ఆ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఇప్పుడు మన ఫేస్బుక్లో కూడా ఏదో ఒక చదివామనుకోండి, ఏదో మనకు నచ్చినదో, లేదా మన వాళ్ళ మీద ఏదో రాయడమో, లేదా మన క్యాస్ట్ గురించి రాయడమో, ఇట్లాంటి ఏవో చేశారనుకోండి, మనం ఆవేశంతో ఊగిపోతాం. రాసినాడు రాస్తాడు, వాడు బుక్ మూసేసుకుని పోతాడు వాడు. ఇదో వారం రోజులు హంగామా. ఇంకా మనం 10 మందికి చెప్పి వాళ్ళకి ఫోన్ డిస్కషన్ ఇలా రాశాడు వాడు మన మీద అని చెప్పేసి మనం అంతా ఫన్ మెటీరియల్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా కూడా ఎంతో ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. రాసినోడు రాస్తాడు, ఎవరన్నా 4 మాటలు తిట్టంగానే పోనీ వెళ్తే ఏంటంటే డిలీట్ కూడా చేసేస్తాడు. కానీ నువ్వు ఆల్రెడీ జనరేట్ చేసింది అంతా కూడా ఏమవుతుంది క్లౌడ్లో అదనమాట.
సో అది దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి. అదే మీరు చెప్పింది నాకు ఆల్రెడీ క్వశ్చన్ డౌట్ తీరింది. కానీ నాకు రోజు నేను 9:30 to 10:30 మెడిటేషన్ చేసి నిద్రపోతాను. వెరీ గుడ్. 8/8 పిరమిడ్ ఉంది నాకు, దాని కిందే నిద్రపోతాను. ఓకే. కానీ మధ్యలో మెలకు వచ్చినప్పుడు చెయ్యాలని చాలా సార్లు అనుకుంటానండి. కానీ లేచి చెయ్యను, తెలుసు చేస్తే బాగుంటుందని. అది ఎలా నేను మార్చుకోగలను చెప్పగలరా? ఎందుకు మార్చుకోవడము? జస్ట్ సహజ స్థితిలో ఉన్నాయి, సహజ పద్ధతిలోనే వెళ్ళండి. మీరు మెలకు వచ్చింది, మెలకు వచ్చిన తర్వాత ఎంతసేపు మెలకుగా ఉంటారు? అది కూడా చెప్పలేదండి. మళ్ళీ వెంటనే నిద్ర వచ్చేస్తుందా? నిద్రపోండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. అంటే మార్నింగ్ టైం అయితే నేను ఖాళీగా ఉన్నప్పుడు చెయ్యాలనుకుంటాను. ఒక్కొక్క రోజు 2 అవర్స్ చాలా బాగా చేస్తాను, ఒక రోజు అస్సలు చెయ్యను. అది ఎలా ఎలా ఏది కూడా ఫోర్స్ పనికిరాదు మేడం. ఓహ్! మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చెయ్యండి. అన్లెస్ ఒంట్లో బాగాలేకపోతే ఇప్పుడు ఏంటంటే కొంతమంది క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. అటువంటి వారికి మేము పౌర్ణమి మెడిటేషన్స్ ఆల్ 7 days చెప్తాం. అంటే ఓకే. పౌర్ణమి డేకి ముందు 3 రోజులు, అదే. తర్వాత 3 రోజులు, 3, 3, 6 ప్లస్ పౌర్ణమి డే 7 అలా. సో మామూలు నార్మల్ వాళ్ళు 7 అంటే ఖాళీ మాకు టైం ఉందండి మేము చేసుకుంటాం అంటే దట్స్ డిఫరెంట్, దట్స్ ఫైన్. కాకపోతే నార్మల్గా ఏ ప్రాబ్లము లేని వాళ్ళు పౌర్ణమికి ముందు రోజు తర్వాత రోజు పౌర్ణమి రోజు చేసుకుంటే చాలు, లేదా ఒట్టి పౌర్ణమి రోజే చేసుకుంటా అన్నా కూడా దట్స్ ఫైన్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ నో ఫోర్స్. మీరు మీరు ప్రతిరోజు నేను 2 hours చెయ్యాలి అనేటువంటి కంపల్షన్ ఏం లేదు. అంటే నాకు చెయ్యాలని అనిపిస్తుంది, కానీ ఎందుకు చేయలేకపోతున్నాను, దానివల్ల యూజ్ ఉంది కదా అని అనిపించి అడుగుతున్నాను. అంటే జస్ట్ సింపుల్గా చేయలేకపోవడం అంటే ఏం జరుగుతుంది? ఆ టైంకి ఏదైనా వేరే సిచ్యువేషన్ వస్తుందా? రాదండి. అంటే ఫోన్ చూడడం, లేకపోతే ఏదో మొత్తం పనిలో పడిపోవడం, అలా డిస్ట్రాక్ట్ అయిపోతాను అనమాట, నాకు నేనే తెలియకుండా. అదే డిస్ట్రాక్షన్స్, అది చాలా సహజం అండి. ఎందుకంటే మనిషికి 3 గుణాలు ఉంటాయి, త్రిగుణాలు. సత్వ తమో రజో గుణాలు ఉంటాయి. అది ఎప్పుడు కూడా ఈ గుణాలు అనేవి ఎప్పుడు కూడా దే దే ఆల్వేస్ ఫాలో ద టైమ్, స్పేస్ అండ్ డైమెన్షన్, మనకు తెలియదు కానీ. సో ఆ సమయంలో ఎటువంటి డైమెన్షన్లో ఉన్నాము, ఎటువంటి స్పేస్, ఎటువంటి టైం, కాలము, ఇవన్నీ కూడా మన పైన రన్ అవుతూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ మీడియా కూడా ఇట్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ వాతావరణం కదా. ఇప్పుడు చూడండి శాటిలైట్స్ ఉంటాయి కదా, అన్ని శాటిలైట్స్ వల్లే. సో ఆ సిగ్నల్స్ ఆల్ ది టైమ్ ఈ ప్రకృతిలో ఉంటుందన్నమాట. సో అవి ఆటోమేటిక్గా మన బ్రెయిన్ మీద ఇన్ఫ్లుయెన్స్, జస్ట్ లైక్ పౌర్ణమి చంద్రుడు అనేవాడు ఎలాగైతే మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాడో నెలకొక రోజు, నెలకోసారి, ఈ సిగ్నల్స్ కూడా బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకొకటండి, నేను లాస్ట్ సండే పైన అప్‌స్టైర్స్‌కి వెళ్ళి కిందకి వస్తున్నప్పుడు జారి పడిపోయాను 3 steps నుంచి. అయ్యయ్యో! అదేదో నేను తప్పు చేశానా, అందుకని అలా అయిందా అనిపించింది. చాలా విపరీతమైన నొప్పండి ఆ రోజంతా. అసలు 1 వీక్ అయిపోయింది, ఇంకా కొంచెం నొప్పి ఉంది. అది ఎలా తగ్గించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. టాబ్లెట్స్ వేసుకోకుండా చేయాలి అని అనుకున్నాను, కానీ తైలాలు వేసుకోకుండా నా వల్ల అవ్వలేదు. అది అంటే ఏమో, అది మీరు ఇప్పుడే వచ్చారు కదా స్పిరిచువల్ టాబ్లెట్స్ కి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా దీంట్లో రాకముందు జరిగిన విషయం అది. ఇప్పుడు లాస్ట్ సండే చెప్పడం కష్టము, కానీ బట్ వన్ థింగ్ ఏంటంటే నెగిటివ్ అంటే మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ గనక ఇట్ ఈస్ డ్రైన్డ్ అవుట్. నాకొకటి ఆ రోజు పడిపోయే ముందు ఒకటి అయిందండి. అంటే ఆ ప్లేస్‌లో నేను ఎక్కువ మొక్కలు పెట్టుకుంటాను బాగా. ఆ ప్లేస్‌లో అంటే నీళ్ళు ఎక్కువైపోతే ఒక్కొక్కసారి స్మెల్ వస్తుంది చూడండి, చాలా ఎక్కువ. మనం వేరే అలాంటి స్మెల్ చాలా ఎక్కువ వచ్చింది. ఇల్లంతా వెతికాను, ఏంటి నేనేమైనా ఎక్కడైనా తప్పుగా పోసాను, ఎక్కువ బాగా వాసన వస్తుంది ఏంటి అని వెతికితే ఎక్కడ ఏమీ కనిపించలేదు. నేను ఎప్పుడైతే పడిపోయానో ఆ తర్వాత కాసేపటికి అసలు వాసనే లేదు, స్మెల్లే లేదండి అక్కడ. అదే అది ఏంటంటే అది నెగటివ్ ఎనర్జీ అనిపించింది నాకు అప్పుడు. అది అవును, కరెక్టేనా? అంటే మన ఇల్లు అనేది మన బాడీతో సమానం అన్నమాట. ఇప్పుడు సపోజ్ మన ఎనర్జీ లెవెల్స్ గనక ఇలా షిఫ్ట్ అయినప్పుడు, పాజిటివ్ లేకపోతే లో అండ్ హై అట్లా జరిగినప్పుడు ఏంటంటే మొట్టమొదటి ఇండికేషన్స్ ఇచ్చేది మనకు మంచిది. అదే చాలా వాసనలు, చాలా విపరీతమైన వాసన అండి, చాలా వెతికాను. అది ఆ వాసనలు, లేకపోతే ఎక్కడైనా లీక్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. మా ఇంట్లో అందరినీ అడిగాను, ఏంటి స్మెల్ వస్తుందా, నాకే వస్తుందంటే ఏం లేదే నీకే వస్తుంది అని అన్నారు, కానీ నాకు అనిపించింది చాలా ఎక్కువ అండి.
అది మీరు అప్పటికి గమనించకపోయేసరికి ఇటు షోన్ ఆన్ యువర్ బాడీ ఒకసారి పడేసింది అనమాట. అదే అండి అదే మీకు వెనకాతల వెన్నుకు తగిలిందా? లేదండి కూర్చునే పెట్టి ఇప్పుడు డ్రైవ్ చేస్తుంటే అసలు కూర్చుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం గ్రాడ్యువల్ గా తగ్గింది ఉంది ఇంకా కానీ దట్స్ ఓకే. ఇప్పుడు మనకి దీని గురించి వర్రీ అవ్వద్దు. మళ్ళీ వర్రీ అయితే మళ్ళీ ఆ ఎనర్జీకే మీరు కనెక్ట్ అవుతారు. అదే వదిలేసి హాట్ ప్యాక్ పెట్టుకుని అలా తైలాలు వేసుకుని ఉంటున్నాను అంతే. మీరు ఇంకా ఆ విషయం తోటి ఇంకా మళ్ళీ బైండ్ అవ్వకండి. వదిలేసి అదే ఓకే నాకు ఓకే తెలిసింది కదా వదిలేసి ఓకే ఇంకా ఓకే మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏదో చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అంటే నేను మెడిటేషన్ ఇంకొంచెం ఎక్కువ చేయమంటారా? లేదు లేదు 1 అవర్ చాలు. అదే పర్వాలేదు. నాకు ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తూ ఉంటుందండి అనిపిస్తుంది అందుకని చేయండి. అదే దీనికోసం ప్రత్యేకంగా చైనా అంటే చెప్తున్నాను నేను. ఓకే ఓకే చేయాలనుకుంటే మీరు ఎంతసేపైనా చేసుకోవచ్చు. ఓకే టాబ్లెట్స్ తీసుకోండి మీరు. టాబ్లెట్స్ మెడిసిన్స్ తీసుకోండి. 2 టైమ్స్ వేసుకుంటున్నాను. చేసుకోండి. యా సో మౌనం పాటించండి. ఓకే మౌనం మీడియా కూడా చూడడానికి లేదు. ఓకే సైలెంట్ గా ఉండి నేను టిక్ టాక్ చూస్తానంటే కుదరదు. లేదు లేదు నేను అది చూడండి ఎక్కువ నేను వాట్సాప్ చూస్తాను. ఈ మధ్య టీవీ అడిక్ట్ అయిపోయానండి. టీవీ ఏంటో అసలు ఎప్పుడు అదే చూడలేదు. ఆ ఎడిక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు అయ్యప్ప ఆ, స్వామి ఎప్పుడు ప్రతి సంవత్సరం చూడలేదు. వాడు వెళ్తారు అయ్యప్ప దానికి. నేను ఎందుకు ఎడిక్షన్స్ అన్నిటి నుంచి బయటపడడానికి. నేను ఎప్పుడు బాగా టీవీ అంత చూసేదాన్ని కాదండి. ఈ మధ్యన ఎందుకో ఉమ్, దానికి ఎంత అడిక్ట్ అయ్యానో నాకే అర్థం అవ్వట్లేదు. చూడకూడదని ఓకే తెలిసినా ఓకే కూడా మీరు ఎడిక్ట్ అయితే ఓ పని చేయండి. ఆ, దాన్ని పాజిటివ్ గా మార్చుకోండి. ఓకే ఓకే ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చే విధమైనవి ఏవైనా ఉంటే అవి చూడండి. ఓకే 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 మేబీ మీకు దాన్ని ఎడిక్ట్ చేస్తోంది అంటే మీరు ఓకే దాని నుంచి కూడా ఏదో తెలుసుకోవాల్సిందో నేర్చుకోవాల్సిందో ఏదో ఉండి ఉండొచ్చు. ఓకే 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 కొత్త విషయం అది అయినప్పటికీ ఒకవేళ ఏదైనా కొత్త విషయం కానీ లేదా మీకు జరిగిన మీ జీవితానికి జరిగిన వాటితో ఏదైనా కనెక్షన్ ఉన్నా కానీ ఓకే లేకపోతే ఏదైనా ఒక సడన్ గా మీకు ఒక ఆలోచన ఆ చూస్తున్న సీన్ బట్టి మీకు వచ్చింది కానీ ఏవైనా ఉంటే ఓకే వెంటనే రాసేసుకోండి. ఓకే అది మీకు ఇంపార్టెంట్. ఓకే సో ఆ విధంగా అది అది మీరు చేసేంత వరకు మీరు దాన్ని అర్థం చేసుకుని ఆ విజ్డమ్ ఆ జ్ఞానం తీసుకునేంత వరకు అది అలాగ మీకు అది ఎడిక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే Yeah. ఓకే వాసనలు ఏవి ఇవేమైనా వచ్చాయి లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న మార్పులు వచ్చాయి అంటే థింక్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే అండర్స్టాండ్ చేసుకోకపోతే ఇలాగే బాడీ మీదకి వచ్చి ఎక్కడో పడిపోతాం. నాకు ప్రతి రూమ్ లోనే నేను పిరమిడ్ పెట్టుకుంటానండి. ప్రతి రూమ్ లోనే అంతే పెట్టేస్తాను. ప్రతి రూమ్ లో పిరమిడ్ పెట్టుకోండి. నేను వాటర్ చాలా తాగుతాను. మంది పిరమిడ్ చెప్తున్నారు పెట్టుకుని అదేంటది రాక్ సాల్ట్ పెట్టుకోండి ప్రతి రూమ్ లో అది ఉంది అంటున్నారు. అండి. అది ఉంది. ప్రతి రూమ్ లో పిరమిడ్ పిరమిడ్ పెట్టుకుంటా. ఎనర్జైజ్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ పిరమిడ్ నెగిటివ్ వాటర్ ఎనర్జీని తాగుతాను. తీసేయడం కాదు ద పిరమిడ్ యొక్క దాని పనితనం వేరు. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ తీసేయాలంటే రాక్ సాల్ట్ పెట్టుకోండి అని చెప్తున్నారు అందరూ. ఆ పని అవును. చేయండి. అది కూడా ఉందండి నా దగ్గర. అది కూడా ఉంది. ఆ, నేను రాక్ వాటర్ సాల్ట్ కూడా ఎవ్రీడే తాగుతానండి. నేను పిరమిడ్ వాటరే తాగుతాను రోజు ఎర్లీ మార్నింగ్ దట్ ఈస్ లాగానే. ఫైన్ దట్ ఈస్ ఫైన్. యా సో ఉట్టి రాక్ సాల్ట్ అండి ఏమది? రాక్ సాల్ట్ మామూలు మన పౌడర్ టేబుల్ సాల్ట్ కాదు రాక్ సాల్ట్. రాళ్ళు ఉప్పు. ఓకే. అది ఒక కప్పులో పెట్టాలండి? సీ సాల్ట్ రాక్ సాల్ట్ అంటారు కదా. ఉన్నాయి అవును. బంగ్లాదేశ్ షాప్స్ లో కూడా చాలా ఉంటాయి. తెలుసండి. ఉంది మా ఇంట్లో కూడా. అంటే అదేమో కప్పులో పెట్టి పెట్టాలా? ఒక గాజు కప్పు తీసుకుని ఓకే. గాజు నాట్ ప్లాస్టిక్ ఆర్ వాట్ ఎవర్ గాజు కప్పు తీసుకుని దాని నిండా ఉప్పేసి ఒక ఏదో ఒక మూలన ప్రతి రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఆ, అది శనివారం పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ శనివారము దాన్ని తీసేసేయచ్చు. రీప్లేస్ చేయాలి. పెద్ద పెద్ద కుండలు పెట్టకుండా ఏదో చిన్నది పెట్టండి. కొంచెం. అది కూడా డబ్బులే కదా. అవునండి. వాళ్ళది అంటే డబ్బులు. ఇల్లు మొత్తానికి ఒకటి పెట్టచ్చా అండి? ఇల్లు లేదు మొత్తానికి? లేదు ఇంకోటి. ఒక రూమ్ ఒకటి. ఓకే. అంటే మన ఇల్లంతా ఏమి తిరగకుండా ఓన్లీ ఒక దగ్గరే తిరగం కదా. మొత్తం తిరుగుతాం కదా. ఎక్కడి నుంచి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ? మన వల్లే. అవును. ఎక్కడ దొరుకుతుందన్న రాక్ సాల్ట్? ఎక్కడండి? ఇండియన్ స్టోర్ లో ఉంటదండి. ఇండియన్ స్టోర్. అవునా? ఓకే ఓకే. ఇండియన్ స్టోర్ ఉంటది, బంగ్లాదేశ్ స్టోర్లు ఉంటాయి. అవి కాకపోయినా ఇక ఈ అదేంటది మర్చిపోయాను నేను 5 బిలో. నేను పింక్ సాల్ట్ వాడతాను అందుకని. పింక్ సాల్ట్ కూడా మంచిదే. పింక్ సాల్ట్ ఏమో నాకు తెలీదు. రాక్ సాల్ట్ అది కూడా అంటే రాకే నేను అనుకోండి. వాడతాను అదే అండి. అందుకని ఈ సాల్ట్ తెలియదు. అది పింక్ సాల్ట్ వేరండి. అది స్ట్రెస్ స్ట్రెయిన్ తీసేయడానికి. అదే. ఇండియన్ మార్కెట్ లో ఉన్నాయి మేడం.
ఆ, ఓకే అన్ని ఇలా దొరుకుతాయి. ఇండియన్ రాయల్ స్టోర్ లో బజార్, ఉంది, నేను తెచ్చుకున్నానండి. మహరాడు. అంటే వంటకు వాడదామని తెచ్చుకున్నాను, ఓకే ఓకే వాడలేదు. అది అట్లనే పెట్టినా వాడలేదు. అదే సపరేట్ గా పెట్టుకోండి మేడం, మళ్ళీ వంటది ఇది అట్లా కలిపేసుకోకండి. ఓకే 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 అండి. ఆల్ రైట్. ఇంకోటండి, తను ఇందాక గౌరీ గారు స్మెల్ అని అలా చెప్తూ ఉన్నారు కదా, అంటే ఏంది అది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అయిపోతే అవును అట్లా స్మెల్ వస్తుందా? అవును అవును నెగిటివ్ ఎనర్జీ అండి కరెక్ట్ అవును ఓకే, అట్లా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అర్థం చేసుకోలేదంటే బాడీ పెయిన్ కి తెస్తుంది అనమాట. అదే అండి అదే నాకు ఓకే, అదే అయిందండి ఇప్పుడు అదేలేండి. ఇది తెలియదండి నాకు, కొన్ని కొత్త విషయాలు తెలిసి. థ్యాంక్స్ అండి. ఆల్ రైట్, యా, థ్యాంక్ యూ. ಮತ್ತೆ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి కదా? యా అండి, నేను యాక్చువల్ గా ఒక వీడియోనే ఫినిష్ చేశాను అండి, ఇంకో వీడియో ఫినిష్ చేయాలి. యా తీసుకోండి. ఒకవేళ వస్తే నేను మళ్ళీ మీకు కాల్ చేసి అడుగుతాను. జస్ట్ కాల్లో అడగండి, లేకపోతే అక్కడ గ్రూప్ లో పెట్టండి, లేకపోతే పర్సనల్ గా క్వశ్చన్ అక్కడ పెట్టండి, ఏదైనా సరే మీ ఇష్టము. గ్రూప్ లోనే పెడతానులేండి, ఎందుకంటే మిగతా వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. Clear ఒకవేళ అవుతాయి. నా డౌట్ వాళ్ళ డౌట్ ఒకటే అయింది అనుకోండి. ఏంటండి వీడియో ఏంటండి ఇదా ఏం లేదండి, రెడీ మండే ఎగ్జామ్ ఉంది కదా, అవునవును సో దానికి వీళ్ళకి ఒక 1 or 2 టాబ్లెట్స్ మీద చిన్న రివైజ్ చేయమన్నారు. ఓకే మౌనము ఒకటి, ఇంకోటి ఏదో ఇంక వేరే ఏవో డౌట్స్ ఉంటే అది క్లియర్ చేస్తాం. ఓకే దాంతో పాటు ఏవో కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు, వాటికి సరదాగా డిస్కస్ చేస్తాం. ఓకే పేరండి గౌరీ. యా, నిందటి నుంచి మీరు. నా వీడియో ఆన్ చేయలేదని ఇప్పుడే ఆన్ చేశానండి దట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీరే కదా ఫోన్ చేశారు నిన్న, డెలే అవును లక్ష్మి మా ఫ్రెండ్ జాయిన్ చేయమని అన్నాను అయింది రైట్ రైట్. అవ్వలేదండి నేను నేను అక్కడ వాళ్ళకి మెసేజ్ పెట్టాను. అదేలేండి దే విల్ లుక్ ఇన్ టు దట్. అదేలేండి పాసిబుల్ అయితేనే ఇట్స్ ఓకే అండి లేకపోతే గౌరీ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? మీ తలపైన అది గోడ పైన కనిపిస్తుంది, అది పిరమిడే కదా? పిరమిడ్ అండి ఇక్కడ పెట్టుకున్నాను అది ఎలా అతికిచ్చారు అలా గోడకి? అదే ఉంటాయి కదా గమ్స్ ఉంటాయి కదా రౌండ్ చేసి దానికి అంటించి పెట్టేస్తాను అంతే అండి అది నిలబడతారా? పేపర్ అండి పేపర్. ఓకే, పేపర్ దండి అందుకని వెయిట్ ఉండదు కదా ఈజీగా పేపర్ పిరమిడ్స్ కూడా ఉంటాయా? పేపర్స్ మనం ఇంట్లో మనం చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకోవచ్చు అనుకుంటా కదా. యా, మనం sheets తో ఎలా చేసుకోవచ్చు. చేస్తారండి ఎలా చేస్తారండి డెమాన్స్ట్రేట్ చేయండి. జస్ట్ ట్రయాంగిల్ షేప్ లో ఫోర్ షేప్స్ కట్ చేసుకోవాలి మేడం. Okay. అవి జస్ట్ ఆ షేప్ లో మనం కార్నర్ పెట్టేసుకుని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది గమ్. అటాచ్ అంటే జస్ట్ గమ్ముతానా, లేకపోతే ఒక జస్ట్ గమ్ముతో స్టిక్ అయిపోతాయి. ఇంకా స్టిఫ్ గా ఉన్నాయంటే స్టాపిల్ చేసుకోవచ్చు. అట్లా 4 ట్రయాంగిల్స్ ని పెట్టేసుకొని యా, మనం పిన్ అంతే. చేసుకొని మన కూర్చునే దగ్గర ఆ పెట్టుకోవాలి కార్నర్స్ లేదంటే కార్నర్స్ లో ప్లాస్టర్ వేసుకోవచ్చు. లైట్ గా గమ్ పెట్టుకుని కార్నర్స్ లో ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు, ఆగిపోతుంది. మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలండి మెయిన్ అది యా, ఒక షీట్ కట్ చేసుకుని దాన్నే పెట్టుకుని ఇంకా వేరే కూడా అలా కట్ చేసుకోవచ్చు. మనకి చాలా 3 షీట్లు కట్ చేయాలి అయితే. 4 కదా మేడం, ఇది ఇలా అయితే 4 తన పెట్టిన 4 టైప్ అండి. అయితే. 4. ఓకే అండ్ టాప్ ఎలా ఉండాలంటే టాప్ జస్ట్ ఈ 4 కార్నర్స్ ని అటాచ్ చేయడం అంతేనండి యా, అంతే అటాచ్ అంతే. చేసి దానికి థ్రెడ్ పెట్టింది థ్రెడ్ తో అయితే ఇంకా ఈజీగా థ్రెడ్ తో పైన హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాంగ్ చేసుకోవడం కింద నేను ఒక అలాగే రింగ్ hang ఏదైనా చేశాను. చిన్న రింగ్ లాగో బాల్ లాగో పెట్టేసుకుని అవును. థ్రెడ్ కి ఎక్కించుకుని ఆ Easy. పైకి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అవును. పైన. నేను అన్ని చోట్ల అలాగే పెట్టాను మా రూమ్స్ లో అన్నిట్లో అంటే ఇప్పుడు మీ దాంట్లో పైన ఫ్లాట్ కనబడుతోందండి ఇప్పుడు మనం ట్రయాంగిల్స్ ని ఓకే మేబీ పైన ఫ్లాట్ కాదండి, ఇది కార్నరే ఉంది. నేను నా పిరమిడ్ ఇలా తీసుకొచ్చి ఈ షేప్ లో చూపిస్తానండి ఉంటుంది. చూపించిన ఒక్కసారి చూపించరా అండి న్యూ టు దిస్ అందుకోసమని అండ్ యా, ఇంకోటండి రోషిని గారు, ఇంకొక డౌట్. ఇప్పుడు పిరమిడ్ మనం మామూలుగా మెడిటేషన్ చేసేప్పుడు మనం పెట్టుకోవడమే కాకుండా పిల్లలు చదువుకునేప్పుడు కూడా పెట్టుకుని చదువుకోవచ్చా? బ్రహ్మాండంగా వాళ్ళు చేయరు కానీ, మా అమ్మాయి పడుకునేటప్పుడు నేనే పెడతాను, ఆవిడ కాసేపు నాకు తీసి అవతల పడేస్తాను. రూమ్ లో పెట్టుకోవడం బెటరా అంటే మనం పెట్టుకోవడం బెటరా? పిల్లలు అందరూ పెట్టుకోవచ్చండి. అంటే రూమ్ లో పైన పెట్టడం బెటరా, హెడ్ కి పెట్టుకోవడం బెటరా? హెడ్ కి పెట్టుకుంటే మంచిదే, కానీ వాళ్ళు పెట్టుకోరు కాబట్టి ఐ సజెస్ట్. అంటే అట్లీస్ట్ అలా ఎక్కడ కూర్చుంటారో ఆ ప్లేస్ లో. పిల్లలు ఉంటే మాత్రము బెటర్ పైన అక్కడ పెట్టడము. మా బాబు దాంట్లో నేను అలాగే పెట్టానండి ఇది కూడా. ఎనర్జైజ్ అవుతూ ఉంటది. యా, ఇంకా ఆమె చేయదు, ఇంకా ఏం చేద్దాం. అది వెరీ నైస్. 4 రైట్. మొన్న నేను దీనికి వెళ్ళానండి ఏంటిది లాస్ ఏంజల్స్ వెళ్ళాం మేము summit కి. అక్కడ ఇచ్చారనమాట వాళ్ళు ఇది
ఓకే దీన్ని కూడా అది పెట్టుకోవచ్చు ఇన్ కేస్. ప్రతి రూమ్ లో నేను ఇదే హ్యాంగ్ చేశాను మా అంటే అమ్మాయి రూమ్ ఇప్పుడు లో అబ్బాయి గౌరీ గారు చూపించేది పైన గోడకి ఎలా నిలబడుతుందండి? ఇది కొంచెం బరువుగా ఉంది. కాదు ఇగో ఇక్కడి నుంచి అది ఆ కోన్కి ఏం చేశారు ఇగో మీరు ఇక్కడ చెప్పండి. ఇక్కడి నుంచి ఇలా థ్రెడ్ తీసేసుకోవడం పైకి తీసేసుకుని ఇలా అతికించడం అంతే. ఆ, అంత ఓకే. అది ఈజీ, చాలా మీకు ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్ లో పెట్టేసుకోండి. ఓకే మరి ఓకే అక్కడ పైన చిన్న బొక్కలాగా వస్తుంది కదా, ఓకేనా అది? చిన్నది అంటే మీరు మరీ పెద్ద థ్రెడ్ ఊరికే 1 లేయర్ పెట్టుకుంటే మీకు అసలు కనిపించదు. అంటే మీరు ఓకే మరీ పెద్ద ఇది అక్కడ హోల్ థ్రెడ్ తీక అంటే దాన్ని ముట్టాలి జస్ట్ దాన్ని. ఇప్పుడు మనం మల్లెపూలు గుచ్చుకుంటే ఎలా పెడతాం, ఒకటే లైన్ తో అలా జస్ట్ అలా అలా పెడితే కాకపోతే మీకు ఓ అసలు పని చేయండి, కనిపించదు. ఇప్పుడు మనకి ఇవి వస్తాయి కదా, ఆ పూస ఉండి ఒక బీడుండి ఇలా ఇది అందులో నుంచి ఆ కన్నం నుంచి ఇలా తీసి దానికంటే ఇదే ఈజీ అండి. జస్ట్ నీడిల్ తోటి ఇలా థ్రెడ్ ఇలా పైకి లాగితే కింద ఇలా నుంచి లాగి, ఆ లోపల నుంచి ఇలాగా నీడిల్ లోపల తో నుంచి గుచ్చి పైకి పైకి లాగడం, దారం లాగేసి పైకి కింద లాగడం ఒక బాల్ అంతే. ఏదన్నా పెట్టి లాక్ చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఓ కింద చిన్న దారాలు చార్మ్ కొనండి, చిన్న చార్మ్ ఇది నా దగ్గర ఇదిగో ఇలా ఒక చిన్న చిన్న చార్మ్ లాంటిది ఉంటుంది కదా, పూస, దాన్ని యా, పూస. ఒక కొంటే దాని నుంచి అలా పెడితే సరిపోతుంది. అసలు అలా కూడా అక్కర్లేదండి. మనం పువ్వులు గుచ్చుకుంటాం కదా, కింద ముడేస్తాం, ఆ ముడి కిందకి వస్తుంది, పైకి లాగడం అంతే. ఇలా అది కూడా కట్టుకోవడం కరెక్టే. అంతే. మనం అసలు మాల ఇంకేమి కొనే కట్టేటప్పుడు పని లేదు, ముడి కూడా జస్ట్ వేయచ్చు. ఆ దారంతో. నేను మా అమ్మాయి రూమ్ లో, మా అబ్బాయి రూమ్ లో, అందరి రూమ్ లో, అన్ని రూమ్లలోనూ ఉందండి నాకు ఇది. యా, ఇది గుడ్ గుడ్, మంచి పని చేశారు. యా, సో అట్లా అన్నమాట. ఓకే ఓకే, గౌతమి గారు, నాకు ఒక క్వశ్చన్ అండి. చెప్పండి. ఈ ఒక 1 వీక్ నుంచి అండి నిద్రపోయినప్పుడు చాలా డ్రీమ్స్ వస్తున్నాయండి. లేవగానే ఒక మిల్లీ సెకండ్ గుర్తుంటుంది, మర్చిపోతున్నాను. పోనీ దాని వెనకాతలు పడకండి. అంతేనండి. ఓకే ఓకే అంటే నాకు అది ఏంటి ఈ మధ్యలో ఎక్కువ వస్తున్నాయి, ఈ 1 వీక్ నుంచి ఎక్కువగా అది వస్తున్నాయండి. ఏంటంటే మీరు ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్ స్టార్ట్ చేశారు కదా, మెడిటేషన్ స్పిరిచువల్ టాబ్లెట్స్. అది ఏంటంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ మీ 7 బాడీస్లో ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా అవి ఓకే బయటకు వచ్చేస్తుంటాయి. సో మీరు వాటిని అస్సలు అనలైజ్ చేయొద్దు, దాన్ని ఫాలో అవ్వద్దు, ఆపి ఏమిటా అని కూడా చూడొద్దు. నాకు అసలు డ్రీమ్సే రావండి. ఎప్పుడు వచ్చినా నాకు గుర్తు కూడా ఉండవు, ఎప్పుడు మరి రావు నాకు. అంటే నేను నాకు అసలు తెలుస్తోంది, రాసుకోవాలనుకుంటాను, నాకు అసలు గుర్తే రావు ఒక్కటి కూడా. నాకు ఎందుకంటే నిద్రలో తెలుస్తోందండి ఏదో వస్తుందని, లేవగానే అనిపిస్తుంది, మరి అది ఏంటో గుర్తు రావట్లేదు. వదిలేసండి, దట్స్ ఓకే. అది ఓకే మీకు నిజంగా గుర్తుండి అది మీకు అవసరమైనది అంటే, ఇప్పుడు ఏంటంటే డ్రీమ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయండి. ఓకే ఐ థింక్ నేనే చెప్తున్నట్టున్నాను, ఆ లెసన్ వస్తాను, నేనేనా, ఐ థింక్. సో డ్రీమ్స్ అనేవి రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మన పాస్ట్ లైఫ్లో కూడా మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. అంటే మనము అంటే మన ఆత్మ. ఓకే ఎందుకంటే అక్కడ కనెక్ట్ అయ్యి అంటే అప్పటి పరిస్థితులు కానీ అప్పటి, ఎందుకంటే మన ఇక్కడికి వచ్చాము చాలా మటుకు ఏంటంటే డ్రీమ్స్లోనే మన కొన్ని కొన్ని చేయాల్సినవి మనం పూర్తి చేసేస్తామండి. ఓకే ఓకే, అలా పూర్తి చెయ్యకుండా మనం కరెంట్ జన్మలో మన కర్మ చేసి చేయాల్సిన ఉంటేనే మనకు ఆ సిచ్యువేషన్స్ని ఈ కరెంట్ జన్మకి తీసుకొస్తుంది ఆత్మ. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం ఏంటంటే అది చెయ్యాలి అనుకున్నవి అది డ్రీమ్స్లోనే పూర్తి చేసేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడో కనెక్ట్ అయ్యి మనకు ఒక్కోసారి డ్రీమ్స్ వస్తాయి, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం, మనమే ఎవరితోనో మాట్లాడుతుంటాం, మనం చూస్తూ ఉంటాం. అవును అవును ఆ మనము వాళ్ళతో మాట్లాడుతున్నామే అది మన ఆత్మ, మనమే చూస్తుంటాం. అంటే మన స్థూలకాయం చూస్తుంది, మన సూక్ష్మ శరీరము వాళ్ళతో ఏదో మాట్లాడుతుంది. ఓకే సో ఆ సిచ్యువేషన్తో ప్రస్తుతం కరెంట్ మనకే సంబంధం లేదు, మనకు తెలియదు, అది వాళ్ళెవరో కూడా తెలియదు. ఓకే కానీ నీ ఆత్మకు తెలుసు దట్ ఆత్మ ఇస్ కనెక్టెడ్ విత్ దోస్ పీపుల్. ఓకే సో అక్కడికి వెళ్ళి ఏ మాట్లాడాలో ఏ కర్మ చేయాలో అది చేసేస్తుంది. ఓకే గుడ్, ఓకే దానికోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరంలా. సో కొన్ని డ్రీమ్స్ అలా ఉంటాయి, ఓకే ఏంటంటే ఆ డ్రీమ్స్లో అలా పోయింది, ఆ కర్మ అలా పోయింది, ఓకే దాన్ని వెనక్కి లాగి అది ఏంటి అని తెలుసుకొని అనలైజ్ చేసి దాని వెనక పరిగెట్టద్దు. ఓకే అండి ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఆ, అక్కడ ఇంకా పూర్తి కాకపోతే ఇంకా ఏదైనా మిగిలిపోతే అది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న బాడీతో అది పూర్తి చేయాలనుకుంటుంది. అప్పుడు సడన్గా మనకి ఏదో సిచ్యువేషన్ వస్తుంది. ఓకే ఓకే, వచ్చి మనం ప్రస్తుతము ప్లాన్ చేసుకున్న దానికి డిస్టర్బ్ అవుతాం, అయ్యి ఇది చేయాల్సి వస్తుంది. ఓకే
అదనమాట. అప్పుడు మనం అనుకుంటాం ఏంటోనంటే అనుకోకుండా అలా అయిపోయింది, అన్ని సంవత్సరాలు దానిపైన మేము టైం పెట్టాం, ఏమీ కాకుండా పోయింది అంటారు. అంటే ఇక నువ్వు అక్కడ చెయ్యక్కర్లా, బట్ ఈ ప్రస్తుతం ఇది ఇంపార్టెంట్, ఇది చేసేసాయి అని చెప్తుంది అనమాట మీ ఆత్మ. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో డ్రీమ్స్లో ఏదైనా జరిగింది అంటే ఇట్ థింక్ దట్ ఇట్స్ డన్. ఓకే అలా కొన్ని ఉంటాయి, ఓకే ఇలా ఇంకొన్ని ఉంటాయి. ఇలా డ్రీమ్స్లో ఎన్నో రకాలు. ఓకే యా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. అందరూ కూడా చక్కగా ఎగ్జామ్ రాసుకోండి. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఇంటర్నల్ అసెస్మెంట్ థింగ్ అండ్ విల్ సీ. మెడిటేషన్ రోజు చేయండి. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మౌనం మొదలు పెట్టండి. 5 నిమిషాలు 10 నిమిషాలు మీ యొక్క కెపాసిటీ ఎంతసేపు అయితే అంత. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కూడా ఫాస్టింగ్. షూర్ అండి. థ్యాంక్ యూ. షూర్ అండి. థ్యాంక్ యూ. జీసస్ కూడా దీన్ని చెప్పాడు ఆనాటి ప్రజలకి. కాకపోతే హీ డిడ్ నాట్ యూజ్ ద సేమ్ వర్డ్ లైక్ ధ్యానము, మౌనము ఇలా మాట్లాడాల. హీ సైడ్ ఫాస్టింగ్ ఆఫ్ మైండ్. హీ యూజ్డ్ దోస్ వర్డ్స్ ఆ రోజుల్లో. ఓకే, సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఆల్ రైట్ గైస్, ఇట్స్ గుడ్ లక్ టు ఎవ్రీబడి. మళ్ళీ మనము ఇంకా నెక్స్ట్ దాంట్లో కలుద్దాం. ఓకే, ఓకే అండి. పెడతాను నేను మన ఈ రికార్డింగ్. సో మిగతా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.